దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరం ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ రెండవ పునరుద్ధానపు ఆరాధన కూడికలోనికి దేవుని సన్నిధిలో గడపడానికి ఆశతో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం త్వరగా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియజేయుదును. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మీద మనం మనసు పెట్టి విందాం. ఈ నూతన సంవత్సరం ఈ రెండవ పునరుద్ధానపు ఆరాధన కూడికలో చేరి వచ్చిన మన కొరకు ప్రభువు సిద్ధపరిచిన మాటలు మనం చదువుకున్నాం. ఇప్పుడు నాకు మొర్రపెట్టుము అంటే ఈ సంవత్సరం నువ్వు ప్రభువుకి గనక మొర్రపెడితే ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేనేం చేస్తాను? నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీకు జవాబిస్తాను. ఎలా ఉంటుందంటే అది నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను దేవుడు అంటున్నాడు నీకు తెలియపరుస్తా. నీకు పేరున నీకు అంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరం గత సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, గత సంవత్సరాల్లో పొందుకున్న దానికంటే కూడా, గత సంవత్సరాలలో గ్రహించిన దానికంటే కూడా ఈ సంవత్సరం ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈ సంవత్సరం చూస్తూ ఉండు, గొప్ప కార్యాలు జరుగుతాయి అంటలా. నువ్వు మొదట చేయాల్సిన పని ఏంటి? నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఆ జవాబు ఎలా ఉంటుందంటే, ఆ బయలుపరిచే విషయాలు ఎలా ఉంటాయి బాబు అనంటే, నీవు గ్రహించలేవు, అవి చాలా గొప్పవి. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను మిగతా వాళ్ళకి తెలియదు, నీకు తెలియపరుస్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభు శిష్యుల గురించి ప్రభు మాట్లాడతాడు. పరలోక రాజ్య మర్మాలు వారికి అనుగ్రహింపబడలేదు, నేను మీకు అనుగ్రహించాను అంటాడు ప్రభు. ఏంటంటయ్యి? పరలోక రాజ్య మర్మాలు ఎవరికి లేదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇలా. ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభు యొక్క శిష్యులకి ఇచ్చాడు. యేసు ప్రభు శిష్యులకి ఇచ్చాడు. కాబట్టి ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో అంటున్న మాటలు మిగతా వాళ్ళందరికీ అర్థమయ్యేదానికంటే కూడా, వారికి కూడా అర్థం కాని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పటానికి నేను ఈ సంవత్సరం నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శిష్యులకి అలాంటి ప్రాముఖ్యతనిచ్చాడు. పరలోక రాజ్య మర్మములు వారికి అనుగ్రహింపబడలా. యేసుప్రభు శిష్యులకు అనుగ్రహింపబడినట్లుగా ఈ ఉదయకాల సమయం ప్రభువు మనతో అంటున్నాడు, నేను మీకు అనుగ్రహిస్తాను, నేను మీకు అనుగ్రహిస్తాను. అయితే ఏం చేయాలి? మనం చదివాం, నాకు మొర్రపెట్టుము, అది నేను మీకు ఉత్తరం ఇచ్చేది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము
11వ వచనం చూడండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చాలు. ఎవరికి అనుగ్రహించాడంట? ఆ ప్రజలతో చెప్తున్నాడు, ఆయన శిష్యులతో చెప్తున్నాడు, మీకు అనుగ్రహించాను, వారికి అనుగ్రహించలా. మీకెందుకు అనుగ్రహించాను? అది మర్మం. పరలోక రాజ్యాన్ని గురించిన మర్మం నేను నీకెందుకు తెలియపరుస్తున్నాను అంటే, తెలియబడని వాళ్ళందరికీ కూడా ఇంకా సులువైన పద్ధతిలో నువ్వు చెప్పటానికి దేవుడు కొంతమందికి అనుగ్రహించాడు. ఇప్పుడు నేను సంఘంలో దైవజనుడుగా నన్ను ఎందుకు పెట్టాడు? మీకోసం మీకు అర్థమయ్యేటట్లు లేఖనాలను వివరించే దానికోసం. ప్రభా, ఈ 2వ పునరుద్ధాన ఆరాధనలో ఈ నూతన సంవత్సరంలో ఏం చెప్పాలి అని అడిగితే ప్రభు ఇచ్చిన ప్రేరణ బట్టి మేము మీకు చెబుతున్నాం, అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. ప్రియులారా, ప్రభు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం బయలుపరిచాడు అని చెప్పి ప్రార్థించుకుందాం అన్నాను అనుకోండి, మీకేమైనా అర్థమైద్దా? అర్థం కాదు కదా. అలాంటి గ్రహింపు మీకు లేదు, నాకు ఇచ్చాడు. అది ఎలాగో ఈ సంవత్సరం నువ్వు మొరపెడితే గ్రహింపలేని వాక్యం, మనం గ్రహించలేనిది, వాక్యంలో ఉన్న విషయాలు ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కావు. అర్థమైని అనుకుంటారు కొంతమంది, అపార్థం చేసుకుంటారు అని బైబిల్ చెప్తా ఉంది. కొంతమంది విద్యా విహీనులు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చదువుతారు కానీ పైపైన వాళ్ళకి అర్థమైనది అనుకుంటారు కానీ అపార్థం చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి వాక్యం అపార్థం అయితే మన జీవితం కూడా సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. చూడండి, 119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం త్వరగా. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఏమున్నాయి అమ్మ వాక్యంలో? ఏమున్నాయి? ఆశ్చర్యకరమైన సంగతులు. న్యూస్ పేపర్ చదువుకున్నట్టుగా, నవలలు చదివినట్టు, ఈనాడు పుస్తకాలు చదివినట్టు చదివితే దేవుని ఆత్మ సహాయం లేకుండా నీకు దేవుని వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నీ గ్రహింపులోనికి రావు, నీకు అర్థం కావు. ఒకటి ఏదన్నా అర్థం కావాలి అంటే, ఒక దాని అర్థం తెలుసుకోవాలంటే మనం గైడ్లు ఉంటాయి కదా, కొన్ని డిక్షనరీలు ఉంటాయి, వాటిని నిఘంటువులు కొన్ని ఉంటాయి, వాటిని ఆధారం చేసుకుని కొన్నిటి అర్థాలు మనం తెలుసుకుంటాం. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు, ఈ సంవత్సరం కనుక నువ్వు నాకు మొరపెడితే, ఈ సంవత్సరం నువ్వు మొరపెడితే నేను వెంటనే నేను ఉత్తరం ఇస్తాను. ఎలా ఉంటుంది ఆ ఉత్తరం అంటే, నీ జీవితంలో ఇప్పటి వరకు గ్రహించనటువంటి సంగతులు గ్రహించేటట్లుగా, అలాంటి గొప్ప కార్యాలు చూసేటట్లుగా నేను నీ పట్ల చేస్తాను అంటున్నాడు ప్రభు. ఎందుకయ్యా? ఎందుకంటే చెప్పాను కదా మీకు ఉదాహరణ, సంఘానికి అర్థం కావటానికి ఒక దైవజనుడికి ఒక గ్రహింపునిచ్చి దేవుని వాక్యంలో. ఇప్పుడు ఈ వచనం తర్వాత ఏం చెబుతానో మీకు తెలుసా? కొంతమంది తెలిసిన ఆంటీ గారులు ఉన్నారు నాకు. వాక్యం అంతా చెప్పిన తర్వాత కాసేపు కూర్చుని మాట్లాడయ్యా, బాగా చెప్పావయ్యా ఈరోజు. అవునమ్మా, మరి దేవుడితే బాగానే చెబుతాం, మరి అంతా దేవుని కృప, ఏముంది మీ ప్రార్థన అన్నావు అనుకో. నాకు ముందే చెప్పాడయ్యా నువ్వు ఈ వాక్యం చెబుతున్నావు అని అంటది. అందుకే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆ ఆంటీలు ఉన్న సంగతి నాకు తెలుసు. అందుకే నేనేమంటానంటే అప్పుడు, ఈరోజు నేను ఏం వాక్యం చెబుతున్నానో తెలుసా అని అంటాను. వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అయినా కానీ వాళ్ళకి సిగ్గే ఉంటుంది, అటు చెప్పుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది. మనం ఏం చెప్పినా అయిపోయిన తర్వాత అంటారు, నాకు ముందే చెప్పాడయ్యా, ఇది నాకు ముందే బయలుపరిచాడయ్యా అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ మంచిదే, బయలుపరితే మంచిదే. నేను చెప్పేది వాళ్ళకి బయలుపరిచింది కూడా మంచి ఒకటైతే బాగానే ఉంటుంది. అందుకే కొన్నిసార్లు అడుగుతాను,
ఇప్పుడు ఈ వచనం తర్వాత నేనేం చెబుతానో తెలుసా? తెలీదుగా. మనం గ్రహించలేం దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నీ గ్రహింపులోనికి రావాలంటే పూర్వదినాల్లో పితరులు బైబిల్ ఎట్ట చదివారు తెలుసా? కాళ్ళు ఆరజాపుకుని వెనకమాల ఒకటి దిండు ఒకటి వేసుకుంటాడు, వేసుకుని చక్కగా ఇటు చదువుతాడు, లేకపోతే పొడుకుని ఇటు చదువుతాడు. మోకరించి చదివేవాడు, ప్రార్థనాపూర్వకంగా చదివేవాళ్ళు. అయ్యా చదువుతున్నాను, నాకు దీని సంగతి నాకేం అర్థం, అసలు మన గురించి ప్రార్థన చేసుకోవడానికే మనకు టైం లేదు, మళ్ళీ వాక్యం అర్థమయ్యేటట్లుగా మళ్ళా ప్రార్థన అంటే. అందుకనే కొంతమందికి ఎన్ని సంవత్సరాలు పోయినా దేవుని వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు వాళ్ళకి అర్థం కావు. పోనీ అర్థమయ్యేటట్టు చెప్పే దైవజనులను ఇచ్చిన వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు చెప్పినా అది బుర్రకి ఎక్కదు. కాబట్టి వాక్యాన్ని చదివేటప్పుడు కూడా మన వాళ్ళు తీస్తారు, పొద్దున్నే ఇట్ట అనుకుంటాడు, లేవగానే ఇట్ట అనుకుని ఎట తీస్తాడు, ఏదో వచ్చిద్ది, అదే మాట్లాడినట్టు ఇంకా లాటరీ టికెట్ లాగా. ఇంకా సింపుల్ పద్ధతి ఏంటంటే లేవగానే క్యాలెండర్లు ఉంటాయిగా, క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని ఆ డేట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపెట్టి చదువుతాడు. ఇంకంతే, అదే బైబిల్ స్టడీ ఆ రోజుకి ఆయనకి. అనుకుంటాడు, అమ్మయ్య గత కొన్ని దినాలుగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కనీసం క్యాలెండర్లో వాక్యమైన చదివే కృపనిచ్చావయ్యా అని ఆయనే ఏమవుతాడు, తృప్తి పడతాడు. నీకు క్యాలెండర్లో వాక్యం చదివినా దానిలో ఉన్నటువంటి మర్మం నీకు అర్థం కావాలి కదా. దేవుని యొక్క వాక్యం ఎలాంటి చెప్పండి, మర్మయుక్తమైనది. దానిలో ఉన్న ప్రతి పదం కూడా పరిశుద్ధాత్ముని సహాయం చేత తప్ప నీకు అది అర్థం కాదు. అందుకనే ఈ సంవత్సరం మొట్టమొదటి నువ్వు ఏం అడగాలంటే, ప్రభా చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను, వింటున్నాను, పోతున్నాను, దీనిలో ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, గ్రహింపలేనివి కొన్ని ఉన్నాయి, నాకు తెలియపరచు, నేను ఇతరులకు తెలియపరుస్తా అని కనుక నువ్వు అడిగినట్లయితే, ఇప్పుడు నేను అడిగాను మీకు అర్థమయ్యేటట్టు చేయటానికి 17-18 సంవత్సరాల నుండి నేను ఇది చెప్తానే ఉన్నా. 2008 సంవత్సరం నుండి ప్రారంభమైంది ఈ ఆత్మ ప్రేరణ, దేవుని వాక్యం చెప్పటం. ఇప్పటికీ ఏం చెప్పాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన మాటలు మేము మీతో చెప్తాం. ఏది పడితే ఏముందలే చెబుదాం అనుకున్నాను చెప్పానుగా, రెఫరెన్సులు చక్కగా రాసుకుని, రాసుకోండి కందిపప్పు 5 కేజీలు, రాసుకోండి ఇంకా పంచదార 5 కేజీలు, ఇట్టుంటుంది అనమాట. పొంతనే ఉండదు, సరుకులు పట్టి అంటారు దాన్ని. వాక్యానికి వాక్యం చక్కగా జోడించి, బైబిల్లో ఇలా ఉంది, వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట అని. అందుకనే మీకు వాక్యాన్ని వివరించేటప్పుడు కొంత అచ్చట కొంత ఇచ్చట తీసుకొచ్చి మొత్తాన్ని మిక్స్ చేస్తే మీకు అది అర్థవంతంగా ఉంటుంది. మరి ఎలా చెప్పగలుగుతున్నారయ్యా, మా వల్ల ఎందుకు కావట్లేదు? యేసుప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వాళ్ళ ఇంట్లో ఎవడికో దయ్యం పట్టింది. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన బిజీగా ఉన్నాడు. ఈలోపు యేసుప్రభు శిష్యులు అన్నారు, ఆయన బిజీగా ఉన్నాడు, పదా మేము చూసుకుంటాం, వాడు ఎవరు ఏందో అన్నారు. ఎవరొస్తే ఏం బాబు, మాకు దెయ్యం పోవటం కావాలి అని ఆ యేసుప్రభు శిష్యులను తీసుకెళ్ళారు. ఈ తీసుకెళ్తే ఏమైంది, వీళ్ళని చూసి, వీళ్ళ వ్యవహారాలు చూసి పిచ్చి కొట్టుడు కొట్టి ఎట్ట పంపించిందంటే, ఒంటి మీద ఒక్కడికి కూడా వస్త్రాలు లేవు, అట్ట కొట్టి పంపించింది. ఎటోడటు పరారయ్యాడు. దెయ్యం పరారవ్వాలి, ఎవరు పరారయ్యారు? సిగ్గుగా అదే మామూలు దరిద్రం, అది పిచ్చి కొట్టుడు కొట్టి పంపించింది. తనులు దీని వచ్చారు. ఆ ఇంటి ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి, నీ శిష్యులు వచ్చారు, తన్నులు దీని వచ్చారు అని యేసుప్రభుకి చెప్పారు. యేసుప్రభు శిష్యులు అడిగారు ప్రభువుని. ఆయన కూడా అడిగాడు, ఎందుకు నీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారంటే ప్రభు చెప్పాడు, ఇది ప్రార్థన వలననే
తప్ప దేని వలనను వదిలి వెళ్ళుట అసాధ్యం అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేని వలనంట? ప్రార్థన వలననే. అంటే అక్కడ ఉంటుంది కింద ఫుట్ నోట్లో, ఉపవాసము వలననే. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం, లేకపోతే 28 కూడా చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే అంటే కింద ఫుట్ నోట్లో ఏముందమ్మా? ఉపవాసము వలననే. కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని వలన? ప్రార్థన లేకుండా, ఉపవాసం లేకుండా ఎట్టబడితే అట్ట ఆడి దగ్గరికి పోతే కొంతమందిని అక్కడ కొట్టడం, ఆడే విరగ తీసుకుని ప్రార్థన చేసి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ లావిడ చూసుకుంటుంది మనోడి పని. ఆడ నుంచి వాళ్ళ ఇంటికి వస్తాడు అనమాట. ఆ లావిడలో దొరుకుతాడు, లేకపోతే పిల్లల్లో దొరుకుతాడు, లేకపోతే వాళ్ళ అత్తగారిలో దొరుకుతాడు, వాళ్ళ అమ్మలో దొరుకుతాడు, ఎవరో ఒకరిలో దొరుకుతాడు. ఎలా ఉంటుంది పరిస్థితి? మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అంటే ప్రభు అంటున్నాడు, ప్రార్థన వలన తప్ప తాయుత్తు వలన అన్నాడా? యాప మండలు తీసుకుని బాధించుకోండి అన్నాడా? ఇది యాప మండల వలన తప్ప, తాయుత్తు వలన తప్ప అన్నాడా? ఇంకేమన్నా? ఇంకా వేరొక ఆప్షన్ లేదు. ప్రార్థన వలన తప్ప అంటే మనమేమనుకుంటామంటే, అయ్యగారిని పిలిచి చేసి ప్రార్థన చేయగానే అయిపోద్ది, దొరిద్దరు, అసలు మనం చేయాల్సిన పని లేదు అనుకుంటాం. మనదంతా సింపుల్ పద్ధతి. మనం యాడ్ చేస్తాం, చేస్తేనేమో నీకు భయం, ఆడొచ్చి మళ్ళీ యాడ మీద కూర్చుంటాడని. కాబట్టి అదేదో అయ్యగారిని తొక్కితే ఆయనే దొక్కుతాడు, ఏదో నొత్తి ఆయన మీదకే పోద్దా కీడంతా. మనం సేఫ్, మనం సేఫ్గా ఉండాలి. ఆయన ఎట్టబోతే మనకెందుకు? ఆయన వచ్చి చెయ్యేసి ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? వదిలిపోద్ది. రిస్క్ అంతా ఎందుకబ్బా మనకే అనుకుంటారు. ఇంకా ఈ సంవత్సరం కూడా ఒళ్ళు బద్ధకం కలిగి ఇంకా నువ్వు ప్రార్థన చేయకపోతే, ఇలాంటి ఉపవాస ప్రార్థనలో నువ్వు గడపకపోతే నీ వల్ల ఏది అవ్వదు. ఈ సంవత్సరం నీ వల్ల ఏది అవ్వదు. ఒకవేళ ప్రార్థనే చేసావనుకో, ప్రభు అంటాడు, ఇది మామూలు ప్రార్థన రా, ఉపవాస ప్రార్థన. 3 పూటలు తింటావు, ఒకరోజు ఉపవాసం ఉండలేవా? డాక్టర్లు కూడా మొత్తుకుంటున్నారు, ఎవరు నాయన 16 గంటల కడుపు ఖాళీగా ఉంచండి, లేకపోతే 20 గంటల కడుపు ఖాళీగా ఉంచండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. 18 గంటలు కనుక కడుపు ఖాళీగా ఉంచితే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడంట. అర్థం తమ్ముడు? ఉంటామట. కడుపు కాలుతూ ఉంటుంది మనకి, కడుపులు అరుస్తూ ఉంటాయి పేగులు. రోజు తినవద్దని నేను చెప్పట్లా, కనీసం వారానికి ఒకసారన్నా. మరి ఉపవాసం అంటే ఊర్ల మీద పడి తిరగొచ్చా? ఉపవాసం అంటే ఊరకు నోరు కట్టేసుకోవడమేనా? చెప్పండి. నినివే పట్టణస్తులు ఉపవాసం ఉన్నారు, ఏం చేశారు చెప్పండి? ఒక నోరే కట్టేసుకున్నారా? తమ దుర్మార్గపు పనులు చేయటం మాని ప్రార్థనలో గడిపి ప్రభువుని బతిమాలుకున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నవాడు కూర్చుని అక్కడే జెండా పట్టుకుని తేప కాసిన మంచి నీళ్ళు తాగుతా, తేపకాత జ్యూస్ తాగుతా, తేపకాత నిమ్మరసం తాగుతా. ఇంకేం బోధేం తినాల్సిన అవసరం ఏముంది? విటమిన్స్ వస్తున్నాయి, ప్రోటీన్స్ వస్తున్నాయి, మినరల్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కొబ్బరి నీళ్ళు తాగుతాడు, మళ్ళీ కాసిన నిమ్మరసం తాగుతాడు, నిమ్మకాయలో మజ్జిగలో నిమ్మకాయ వేసి తాగుతాడు, మళ్ళీ లస్సీ తాగుతాడు, ఈలోపేన కావాలంటే వేడి పాలు తాగుతాడు. ఇంకెందుకు ఉపవాసం? ఎందుకు? ఇంకా ఇంకో జ్యూస్ తెప్పించుకుంటాడు, నీరసంగా ఉందని, చెమటలు పట్టేస్తాయి అని. దాన్ని ఉపవాసం అనరు.
సుఖ ఉపవాసం అంటారు దాన్ని. చెప్పండి ఏమంటారు? అది ఉపవాసంలో ఇదో టైపు. పెద్దవాళ్ళు పెడతారు, మోషే సుఖ ఉపవాసాలను పెడతారు. ఉపవాసంలో కూడా సుఖం. కొంతమంది పొద్దున్న తిని ఉపవాసం అంటారు, నాకు అర్థం కాదు అదే, మరి వాళ్ళ విధానం ఏంటో నాకు తెలియదు. కొంతమంది తిని ఉంటారు, కొంతమంది తినకుండా ఉంటారు. ఇప్పుడు మన సహోదరులు, మహమ్మదీ సహోదరులు పొద్దున్నే తింటాడు, సమృద్ధి తింటాడు, మళ్ళా సాయంత్రం తింటాడు. కొంతమంది తిని ఉపవాసం అంటారు, దాని గురించి నన్ను అడగొద్దు, నాకు వివరం తెలియదు, నేను అటు చేయను కాబట్టి. రాత్రి తిన్నావు, రాత్రంతా ఖాళీ కడుపు, పగలంతా ఖాళీ కడుపు, మళ్ళీ నైట్కి తిను, అట్ట కాదు. మధ్యాహ్నం 1 గంట అయితే అయిపోద్ది ఉపవాసం వాళ్ళకి, అంతే. లేకపోతే 12 దాటితే పొద్దుటి నుంచి వాడు కడుపులో ఎలకల బరిగెత్తా, ఎప్పుడు 12 అయిద్దా, ఎప్పుడు 1 అయిద్దా అని తినటానికి ఆరాటం. కాబట్టి ఈ సంవత్సరం ఉపవసించి ఎక్కువగా ప్రార్థన చేస్తే, ప్రార్థనలో గడిపితే నీకేం దొరుకుతుందని ప్రభు చెప్పాడు? నువ్వు గ్రహించలేని, నీకు అర్థం కాని గొప్ప కార్యాలు నేను నీకు తెలియపరుస్తా అంటున్నాడు దేవుడు. ఎంతమందికి కావాలి చెప్పండి? ఇప్పుడు నేను చెబుతున్నాను కదా వివరించి మీకు, మీరు అట్ట చెప్పొద్దా ఇతరులకి? ఈ అనుభవం ఎప్పుడైతే మీకు వస్తుందో ఇతరులకి ధైర్యంగా చెప్పగలుగుతారు. సువార్త అంటే మీరేం అభిషేకం తీసుకుని రండి, అందరికీ అభిషేకం ఇస్తాను, లేకపోతే ఒక బ్రాంచ్ చెబుతాను, ఏ ఊరు పోయినా మన బ్రాంచ్ ఉంది, మిమ్మల్ని అక్కడ పెడతాను, అది కాదు. ఈ సంవత్సరం నువ్వు మొరపెడితే నీ ఇంటి వాళ్ళకి చెబుతాం. మన ఇంట్లో, మన రక్త సంబంధుల్లో, మన ఇరుగు పొరుగు వాళ్ళల్లో ఇంకా మార్పు లేని వాళ్ళు లేరా? నాస్తికులు లేరా? అన్యులు లేరా? నామకార్థ క్రైస్తవులు లేరా? మూర్ఖులు మూఢులు లేరా? వాళ్లకు కూడా అర్థమయ్యేటట్లుగా దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్తా ఉంటుంటే వాళ్ళకి మైండ్ పోతూ ఉంటుంది. పేతురు చేపలు పట్టుకునేవాడు, జాలరి, కానీ పరిశుద్ధాత్మ చేత తాను నింపబడ్డాడు. ఎప్పుడు తెలీదా? మేడగదిలోనికి వెళ్ళి చాలామంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థనలో గడుపుతూ ఉండగా దేవుని యొక్క బలమైన ఆత్మ వారి మీదకి దిగొచ్చింది. పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే, ఆయా దేశాల నుంచి ఆ పండగకు వచ్చారంట, పస్కా పండగకి. ఇతనికి ఈ భాష రాదు కదా, ఇతను చేపలు పట్టుకునేవాడు కదా, ఈ భాష ఎలా వచ్చింది? మన భాష అతనికి ఎలా తెలుసు? మన చరిత్ర ఆయనకి ఎట్లా తెలుసు? మనం ఎక్కడెక్కడి నుండో చెదరిపోయిన మనం ఈ పస్కా పండుగకి కూడుకొని వచ్చాం కదా, ఎలా తెలుసు అని అందరూ బిత్రపోయారు. ఎలా సాధ్యం? నాకెలా సాధ్యం ఇది ఇట్లా చెప్పటం? 17 సంవత్సరాల నుండి చెప్తున్నాను. కొంతమంది 50 ఏళ్ళు చెప్పారు, కొంతమంది 70 ఏళ్ళ నుండి చెప్తూనే ఉన్నారు. నాకున్న చిన్న అనుభవంలో నేను ఒక 17 ఏళ్ళ నుండి చెప్తున్నా. ఎలా సాధ్యం? ప్రభు అంటాడు, ప్రార్థన వలననే తప్ప ఇలాంటి అనుభవాలు ఎవరికి పడితే వాళ్ళకి రావు. అదే అనుభవాన్ని ప్రభు నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు కూడా మొరపెడితే, ఉపవాసం ఉండి మొరపెడితే, నువ్వు ప్రార్థన చేసినా దయ్యాలు వెళ్తాయి. నువ్వు ప్రార్థన చేసినా దయ్యాలు వెళ్తాయి. నువ్వు ప్రార్థన చేసినా కార్యాలు జరుగుతాయి. కానీ మనం ఎచ్చులు పడకూడదు. అప్పుడు నీ ప్రార్థనను బట్టి కాదు, దేవుని కృప. నువ్వు మొరపెట్టావు, ప్రభువు నీకు ఇచ్చాడు, ప్రభువు నామ మహిమార్థమై వాడుతున్నావు, అంతే. నువ్వు హెచ్చించుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఉపవాస ప్రార్థన అలవాటు చేసుకోండి ఈ సంవత్సరం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అంటే ఊరి మీద పడి తిరిగేటట్టయితే ఉపవాసం ఉండమాకండి. ఉపవాసం అని చెప్పుకోమాకండి, దాన్ని సుఖ ఉపవాసం అంటారు. నీ సంతృప్తి కోసం నువ్వు ఉండటం, అంతే.
ఆ ఉపవాసం స్వప్రయోజనము కోసం అని బైబిల్ చెప్తుంది జకరియా గ్రంథంలో. ఏ ఉపవాసం అంట? దేనికోసం అంట? స్వప్రయోజనం. ఆ ఉపవాసం వల్ల నీ కడుపు కాలిద్ది, అనారోగ్యం అన్న వచ్చిద్ది, ఆరోగ్యం అన్న వచ్చిద్ది, ఇంకంతే. దేవుని మూలంగా నీకేమీ ప్రయోజనం ఉండదు. అలవాటు చేసుకోండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం. నీకు అవకాశం లేదా, నీ ఆరోగ్యం సహకరించట్లేదా, రాత్రికాల సమయంలోనైనా ఎక్కువగా గడిపి ప్రార్థన చేయటం నేర్చుకోండి. వాక్యం నీకు అర్థం కావట్లేదా, దానిలో ఉన్న గొప్ప సంగతుల మర్మాలు నీకు అర్థం కావాలంటే మోకరించి కొంత సమయం ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ మాటలు చదవబోతున్నా, నువ్వు నాతో మాట్లాడుతూ ఉండగా నాకు గ్రహింపు కావాలి, నా బుర్రకు ఎక్కాలి ఇదంతా. ఇప్పుడు వాక్యం చెప్పే ముందు కూడా మనం ప్రార్థన ఎందుకు చేసుకుంటాం? మీరు చేయండి ప్రార్థన, హృదయాలు తెరవబడాలి, లేకపోతే దేవుని వాక్యం అర్థం కాదని ఎందుకు ప్రార్థన చేస్తాం? ఆల్రెడీ కొంతమంది మీరు ప్రార్థన చేశారా అంటే, నా అలవాటు ఏంటంటే ఆల్రెడీ మీరు చేసేసారు కదా, ఇంక నేను చేయటం ఎందుకుంటాం అనుకుంటాను నేను. కొంతమందికి అలవాటు ఎలా ఉంటుందంటే, మీరు చేసినా వాళ్ళు ఒక వాక్యం చదివించిన తర్వాత వాళ్ళ ఫ్లోను బట్టి, వాళ్ళ సంతృప్తి కోసం, వాళ్ళ నడిపింపును బట్టి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుని తర్వాత వాక్య భాగంలోనికి వెళ్తారు. ప్రభువు సహాయాన్ని కోరటం. ప్రభువు సహాయం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని వివరించటం, చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా అసాధ్యం. కాబట్టి వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి. చదువుకున్నాం, పదాలు చదువుతాం, దాని భావం నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. కొంత ప్రార్థనలో ఉండి నువ్వు చదివితేనే అవి నీకు అర్థమవుతాయి. కొంత ప్రార్థన చేసుకుని సిద్ధపడి వస్తేనే ఈ వాక్యం కూడా అర్థమైంది. అందుకనే నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునిరా అని అన్నాడు. మందిరానికి వచ్చేటప్పుడు ఒక సిద్ధపాటు కలిగి చక్కగా స్నానం చేసి శుద్ధి చేసుకుని వస్త్రాలు వేసుకుని ఎట్లా వస్తున్నావో, నీ హృదయాన్ని కూడా చక్కగా సిద్ధపరచుకుని దేవుని మందిరానికి వస్తే దేవుని మాటలు నీవు గ్రహించగలుగుతావు. అర్థమవుతుందా? కాబట్టి ఈ సంవత్సరం ఉపవాసం ఉండి చక్కగా ప్రార్థన చేసుకోవటానికి అలవాటు చేసుకుందాం. లేదా ఉపవాసం ఉండలేవా? సమయము దొరికినప్పుడల్లా ఇట్లాంటివి బాగుంటాయి మనకి. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసుకోవటానికి మరి అవకాశం లేకపోతే ఏం చేస్తాం? అలాగైనా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం ఏం అడగాలంట? వాక్యములో ఉన్న సంగతులు అర్థం కావాలి. ఇంకా లోకంలో కూడా అర్థం కాని సంగతులు చాలా ఉన్నాయి. నీ భవిష్యత్తు నీకు అర్థమవుతుందా? నీ భవిష్యత్తు ముందుగా నీకు తెలియాలంటే, దాన్ని గూర్చిన గ్రహింపు నీకు కలగాలంటే, రానున్న దినాలలో ఏది జరుగుతుందో దేవుడు నీకు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది జీవితాలు అర్థం కాకుండా గందరగోళంలో ఉంటాయి. మన స్నేహితులు కానీ, మన రక్త సంబంధులు కానీ, మన తోటి వాళ్ళు కానీ, వాడు చెప్పుకుంటూ ఉంటాడు, రే నాకు ఇట్లా బాధలు ఉన్నాయిరా, మా వాడు నన్ను ఇట్లా ఇబ్బంది పడుతుంది, మా ఫ్యామిలీలో ఇలా ఉందరా అన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాడివి, గ్రహింపు కలిగిన వాడివి, ప్రార్థనాపూర్వకంగా రోజు నువ్వు సిద్ధపడిన వాడివి, వాడికి చక్కగా సమయోచితమైన మాటలు చెప్తావు. బైబిల్లో రాసి ఉంటుంది, సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టిన ఒక అలంకార రూపంగా అక్కడ చెప్తాడు. కాబట్టి సమయోచితంగా మనం ఇతరులకు చెప్పినప్పుడు కొంతమంది ఆదరింపబడతారు, కొంతమంది ధైర్యపరచబడతారు. ఈ విధానం తెలియాలి. ఏడ్చేవాడిని ఓదార్చాలి, ఏడిపించకూడదు. గాయపరచబడిన వాడిని గాయం తగ్గేటట్లుగా చూడాలి, గాయం పుండు మీద కారం జల్లేటట్లుగా చేయకూడదు. కొంతమంది వాక్యాలు చెప్పే వాళ్ళకు కూడా ఎట్లా ఎక్కడ ఏం చెప్పాలో తెలియదు పాపం వాళ్ళకి. ఆల్రెడీ బాధపడతా ఉంటారా, కథ ఉప్పు కారం చల్లిపోతాడు. ఆయన మెసేజ్ అట్టుంటుంది, సమయోచితంగా ఉండదు. కొంతమందికి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని మందిరానికి వచ్చినా వాళ్ళకేం అర్థం కాదు పాపం.
తర్వాత మాట్లాడుకుంటారు, ఏం చెప్పాడు బ్రదరు ఆయన, నాకైతే ఏం అర్థం కాల. చెప్పుకోరా? చెప్పుకోరండి. కొంతమంది అయితే అడుగుతారు, ఏంటయ్యా సరిగ్గా చెప్పలేదంటే, ఈసారి చెబుతాలే, మళ్ళీ పిలిస్తే ఈసారి చెబుతా. ఇది ఈరోజు పరిస్థితి. మాకైతే ఏం అర్థం కాలేదయ్యా, అదేగా నేను చెబుతున్నా, ఈసారి ఇంకోసారి పిలిస్తే అప్పుడే వివరించి చెబుతా అన్నీ. కొంతమంది ఒక సిద్ధపాటు ఏం ఉండదు, దేవుడు బయలుపరిచిన అనుభవాలే ఉండవు, ఒక ఉపవాస ప్రార్థనే ఉండదు, బైబిల్ను చదివి కనిపెట్టేదే ఉండదు, ఏదో ఒకటి చెబుదామని తీసుకొస్తాడు. ఏం తీసుకుంటాడో తెలీదు, ఎటు పోతాడో తెలీదు, ఎక్కడ ముగిస్తాడో తెలీదు. వచ్చిన వాళ్ళందరూ పాపం విశ్వాసులకి ఎంత ఓర్పు అంటే కొంతమందికి ఏం అర్థం కాకపోయినా వాళ్ళు వింటూ ఉంటారు పాపం. కొంతమందికి ఆ బడి అలవాటు అయిపోద్ది. ఓహో ఈయన ఇంతేలే. కొంతమంది సేవకుల గురించి ఓహో ఆయన ఇంతేక అనే ముద్ర పడిపోద్ది. కాబట్టి దైవజనుడు కూడా ఎట్లా పడితే అట్లా ఉండి దేవుని మాటలు చెబితే ప్రజలకి అర్థం కావయి. కాబట్టి ఈ సంవత్సరం ఇర్మియా గ్రంథంలో మాట్లాడాడు 33:3 వచనం, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేతును, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను, నీ భవిష్యత్తును గురించి, ఇతరుల భవిష్యత్తును గురించి కూడా నీకు తెలియజేస్తాడు. అలా మనం ప్రార్థనలో ఈ సంవత్సరం గడిపినట్లయితే అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో మీకు అర్థమయ్యేటట్లుగా మరికొన్ని సహాయ వాక్యాలు దేవుని వాక్యంలో మనం చదువుదాం. చూడండి, దేవుని వాక్యంలో నుంచి మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21 నుండి చదవండి, లేకపోతే చదవండి 21 నుండి చదవండి. 20 నుండి చదవమ్మా. దానియేలు గ్రంథం 9:20. నేను ఇంకా పలుకుచు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. చూడండి, అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లా, నిన్ను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయు ఆరంభించినప్పుడు ఆ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ఈ దానియేలు గ్రంథం అంతటిని ఒకసారి మనం చదివితే రాజుగారికి ఏమొస్తుందంట? ఒక కళ వస్తుంది. కలభావం మర్చిపోయి అంటాడు, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ వచ్చిన దగ్గర నుంచి నాకు కలవరం ఎక్కువైంది. మరి ఈ రాజ్యంలో జ్ఞానులు కవులు చాలామంది ఉన్నారు కదా, నాకు వచ్చిన కళ ఏంటో చెప్పాలి, కళ భావం ఏంటో చెప్పాలి అని ఒక శాసనాన్ని బయలుదేరి చేశాడు. వాళ్ళు అనుకున్నాడు,
రాజు చిరంజీవి, రాజుకేం కాదు, రాజు చిరకాలము మాట్లాపు చెప్పించేయి అన్నాడు ఆయన. ఆ కల వచ్చిన దగ్గర నుండి నాకు కలవరం ఎక్కువైపోయింది. కానీ కళ గుర్తులు, ఈడెవడరా మెంటలోళ్ళలాగా ఉన్నాడు, కళ ఏదన్నా చెబితే కదా దాని భావం చెప్పేది. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేకపోతే అందరినీ జ్ఞాని అనేవాడు లేకుండా మొత్తాన్ని జ్యోతిష్కుల్ని చంపేస్తానన్నాడు. మరి నా రాజ్యంలో మిమ్మల్ని పెట్టుకుంది ఎందుకు? ఆలోచనకర్తలుగా పెట్టుకుంది ఎందుకు? నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. నాకు ఉపయోగపడినప్పుడు ఎందుకు? అందరూ మల్ల గుల్లాలు పడుతున్నారు. ఒక్కడికి కూడా కళ తెలియపరచబడలేదు, కళ భావం కూడా తెలియపరచబడలేదు. ఇవన్నీ నేను చెప్పే సందర్భం దానియేలు గ్రంథంలో ముందు అధ్యాయాల్లో ఉంటుంది. ఈ సందర్భం దగ్గరికి కూడా వస్తాను. ఇక్కడ ఒక దర్శనం కనపడుతుంది, దాని గురించి కూడా ఇక్కడ వివరణ ఇస్తాడు. దానియేలు అప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేశాడు అని బైబిల్లో మీరు చదివితే, దేవుని సన్నిధికి వెళ్ళి చక్కగా అతను ప్రార్థన చేశాడని దానియేలు గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కొంత సమయము ప్రార్థనలో గడిపిన తరువాత దేవుడు అతనికి కొన్ని విషయాలను బయలుపరిచాడు. బయలుపరిచిన విషయాన్ని చెప్తాడు. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ వచనం. చూడండి, దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన తప్ప ఈ మర్మాలని ఎవడు బయలుపరచలేడు. ఆయన ఎవరికి అనుగ్రహించాడో ఆ మర్మాన్ని బయలుపరిచే విషయం వారికే అనుగ్రహిస్తాడు అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇక ఎవడబడితే వాడు చెప్పటానికి ఇది కుదరదు, దేవుని ఆజ్ఞ ఉండాలి, దేవుని అనుగ్రహం ఉండాలి అని చెప్తాడు. అర్థమవుతుందా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం, లేకపోతే 17 కూడా చదవండి. 17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును, సంగతి అంటే వాళ్ళే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. తానే కాదు, తనతో పాటు ఉన్న స్నేహితులతో కూడా చెప్పి, అరే బాబు, ఇది ఒనక్కడితో అయ్యే పని కాదు, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఐక్యత కలిగి ప్రార్థన చేద్దాం, ఏక మనస్సు కలిగి ప్రార్థన చేద్దాం, లేకపోతే జ్యోతిష్కులతో పాటు మనం కూడా నాశనం అయిపోతాం. ఒకవేళ దేవుడు కనికరించి ఆ విషయాన్ని బయలుపరుస్తాడేమో అని వాళ్ళు ఒకరికొకరు తెలియపరుచుకున్నారు. 19వ వచనం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందునుగాక.
ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను అని చెప్పాడు అక్కడ. తర్వాత వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ చాలా విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం ఒకదాని తర్వాత ఒకటి. దేవుడు ఎవరు అంటే మర్మములను బయలుపరిచేవాడు. ఎవరికి? దానియేలు మొరపెట్టాడు, దానియేలు స్నేహితులు మొరపెట్టారు. బయలుపరిచింది ఎవరికి? అది పరిస్థితి. ఈ విషయం దానియేలుకు ఒక్కడికే బయలుపరచబడింది. అందరం కళ్ళు మూసుకుంటాం, అందరికి అన్నీ కనపడతాయా? ఎరా ఏం కనపడుతుంది అన్నావు అనుకో, ఏముంది అయ్య గారు, చీకటి తప్ప ఏం కనపడుతుందండి మా మొహాలకి, ఏం కనపడుతుంది? ప్రభువు అడిగాడు కొంతమంది భక్తుల్ని, ఇర్మియాను అడుగుతాడు, ఆమోసుని అడుగుతాడు, ఏం కనపడుతుంది అయినా నీకు అంటే ఆయన అంటాడు, మసులుచున్న బాణ. మనం కనపడితే కదా చెప్పటానికి. బాబు నీకు ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? రేత్రి దెయ్యాలు కనపడుతున్నాయి, పాములు తొక్కినట్టు కనపడుతున్నాయి, ఎమ్మడబడుతున్నట్టు కనపడుతున్నాయి. ఇయేగా మనకు కనపడేది, ఇయేగా. లేకపోతే ఆడున్న బ్యాగులు దొరికినట్టు, నువ్వేందో కోటీశ్వరుడు అయిపోయినట్టు, బిల్డింగుల మీద బిల్డింగులు దరిద్రపోయి అన్నీ కనపడతాయి. దేవుని తప్ప అన్నీ కనపడతాయి నీకు. పగలు తిరిగిన తిరుగుళ్ళన్నీ రేత్రి కనపడతా ఉంటాయి. ఈ వీడియో గేమ్లు ఆడేవాడికి కూడా పొద్దునంతా ఆడుతూ ఉంటాడా? పాపం అయ్యే తిరుగుతూ ఉంటాయి వాడికి. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నం పుట్టును అన్నాడు సొలొమోను. పొద్దుటి నుంచి డబ్బులు లెక్కపెట్టి వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి సరితే ఇంక అదే ఇట్లా అంటాడు. నిద్రలో కూడా ఇట్లా లెక్క పెడతా ఉంటాడు. పొద్దుటి నుంచి అదే కదా పని చేసింది. ఇంకా పంచుతున్నట్టుగానే ఉంటాడు. పంచడానికి ఏముంది, ఆల్రెడీ పంచేసి అయిపోయినాయిగా. అట్లాంటి కళ్ళు వస్తే మనకి. అన్యుడైన రాజుకు చూడండి, దేవుడు రాబోయే విషయాన్ని తెలియపరిచాడు. ఆయన ఏమైనా ప్రార్థన చేస్తే బయలుపరిచాడు ఆయనకి. కొంతమందికి ఎందుకు బయలుపరుస్తాడు? దానికి అర్థం చెప్పటానికి, నిన్ను గణపరచటానికి, ఆయన నామాన్ని మహింపరచుకోవటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా వాడికి ఎందుకయ్యా బయలుపరిచావంటే దాని అర్థం చెప్పటానికి నువ్వే సమర్థుడివి అంటాడు. అదేదో నాకే చెప్పవచ్చుగా, నువ్వు రాజువు కాదుగా అంటాడు ప్రభు. నువ్వు రాజువు కాదుగారా, రాజు కాబట్టి రాజువి చెప్పాను. నీకు బయలుపరిస్తే నువ్వు ఈజీగా సిల్లీగా తీసుకునేవాడు. రాజు సీరియస్గా తీసుకుని, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, నిద్ర పట్టట్లేదు, చింతాక్రాంతుడైపోయి అందరిని ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. మనం కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాం కదా. చింత ఉందా మీకు అమ్మా? 13, 14 మీటింగ్ గురించిన చింత ఉందా? మాకెందుకు, ఆయన చేసుకుంటే చేసుకుంటాడు. ఆయనకు బయలుపరిచాడంట, ఆయన చూసుకుంటాడు, మాకేం సంబంధం? చింత పడవలసిన అవసరం మాకేంటి? అంతే కదా. మరి కళ బయలుపరిచిందేమో దేవుడు ఎవరికి? రాజుకి. ఇప్పుడు చింత ఎవరికి ఉంటుంది? అర్థం కూడా చెప్పాడు, ఏదో ఇంకా ఎక్కువైంది. మీటింగులు బయలుపరిచాడు, పెడదామని అన్నా. మనోళ్ళకి చింత, అబ్బా అసలే పండగ సమయం, ఊర్లు వెళ్దాం అనుకున్నాం, ఇప్పుడే దేవుడు ఈయనకి బయలుపరిచాడు. నిజమేనంటావా? ఫస్ట్ ఇది నిజమేనా? ఇన్ని సంవత్సరాల నుండి బయలుపరచని దేవుడు ఇప్పుడే ఎందుకు బయలుపరిచాడు? 5 ఏళ్ళ నుంచి పెట్టట్లేదు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పాడు? 5 ఏళ్ళ నుంచి పెట్టట్లేదుగా. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, అందుకని ఇప్పుడు ప్రత్యక్షమైంది నాకు, అందుకని మీకు చెప్పాను. నేనేం దాచిపెట్టుకోలేదుగా. దీనిని గూర్చిన చింత ఉందా లేకపోతే ఉజ్జీవం ఉందా మీలో?
మయ్యా చాలా సంవత్సరాల తర్వాత పెడుతున్నారు మా అయ్యగారు, అసలు బాగా పార్టిసిపేట్ చేయాలి, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎరగదొక్కుంటా మనం మీటింగ్లో పాలు పంపులు పొందాలన్నా ఉల్లాసం ఉండాలిగా. మనకెందుకురా, ఆయనకి చెప్పాడంట, ఆయన చూసుకుంటాడు, ఆయన ఏం చేసుకుంటాడో మనకు సంబంధం లేదు. ఇట్లా ఉండకూడదు. ఆ చింతన బట్టి రాజుకి ఏమైందంట, కొన్ని బయలుపరిస్తే సంతోషమే, కొన్ని బయలుపరిస్తే బాధే. ఇప్పుడు ఆడపిల్ల తండ్రి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించటం సంతోషమా దుఃఖమా చెప్పండి మీరు? ఏమన్నారు, అర్థమవుతుందా? ఆడపిల్ల తండ్రి పెళ్లి చేసి పంపించటం ఆ తండ్రికి దుఃఖమా సంతోషమా మీరు చెప్పండి? ఎందుకు ఏడుస్తారు వెళ్ళేటప్పుడు? మరి ఒక రకం దుఃఖం, ఓ పక్క ఇవి కూడా అట్లాంటివే. ఏంటయ్యి? మీటింగులు బయలుపరిచడం ఓ పక్క సంతోషం, చాలా సంవత్సరాల తర్వాత పెడుతున్నాం, ఎట్లా పెట్టాలి అదొకటి. రెండుటి మధ్యలో మీకేమో ఒక పక్కన రావాలనిపించిద్ది, ఈలో ఎవరో ఊర్లో వాళ్ళు ఫోన్ చేస్తారు, అటు వెళ్ళాలనిపించిద్ది. అప్పుడు మనం దాన్ని డివైడ్ చేస్తాం. 13 అటు వెళ్దాం, 14 ఇటు వద్దాం, లేకపోతే పగలు ఎటన్నా తిరిగి వద్దాం, రాత్రికి మీటింగ్కి వెళ్దాం. ఇట్లా మనం డివైడ్ చేసుకుని 14 ఇంకో చోటుకి వెళ్దాం, మళ్ళీ నైట్కి చేరదాం. ఇట్లా డివైడ్ ఏదైతేనేమి ఒక్క పూటైనా గడిపితే మనకి దీవెన. కొంతమంది ఉంటారు మీటింగుల్లో అంట్లు తోమిద్ది, వంట వండిద్ది, శుభ్రం చేసిద్ది, అడ్రస్ ఉండదు మనిషిక. ఆమె అనుకుంటుంది, చాలు ప్రభువా, ఈ మీటింగులో గ్రౌండ్ శుభ్రం చేసే భాగ్యం ఇచ్చావు, చాలు నాయన, నాకు మ్యాట్లు వేసే కృపనిచ్చావు, చాలయ్యా, నేను ఇక వాక్యం విన్నవసరలా, చాలు, చెట్లు కొట్టా, స్టేజీ దగ్గర అంతా అలంకరించా, డెకరేషన్ చేశా, చాలు ప్రభువా అనుకుంటుంది ఆవిడ. ఇంకా ఆ బతుకులు ఇంకంతే ఉంటాయి. పరిచర్యలోనూ ఉండాలి. రేపు మంగళవారం నుంచేగా 9ంటికని పెట్టుకున్నాం కదా, 9ంటికల్లా నాకు మొత్తం అయిపోవాలి. మీరు ప్రార్థనలో కూర్చోవాలి. మీరు ఎన్నింటికి లేస్తారా, ఎట తిప్పలు పడతారా నాకు సంబంధం లేదు. అర్థమవుతున్నా? ఇప్పుడే చెబుతున్నా మీకు. 9ంటికల్లా వంటలు అన్నీ అయిపోయి మీరు అక్కడ కూర్చునేటట్టుగా ఉండాలి. అంటే 8ంటికే మీరు ముగిచ్చేసుకోవాలి. పరిచర్యలోనూ ఉండాలి. చెప్పండి, ప్రార్థనలోనూ ఉండాలి. కొంతమంది స్కూల్లో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు, స్కూల్ తరపున కాలేజెస్ తరపున వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఒక ఆటలు అమ్మడబడి తిరుగుతూ ఉంటాడు వాడు. చదువు కూడా చదువు ఉండాలి, ఆ క్రీడల్లో కూడా ఉంటాడు ఆల్రౌండర్గా. ఒక విశ్వాసం అంటే వంటకి పరిమితం కాదు, ఊడ్చుకుని అంట్లు కడుక్కోవడానికి పరిమితం కాదు, బూజులు దులుపుకోవడానికి, పాటలు పాడటానికే పరిమితం కాదు, అన్నిట్లో ఆల్రౌండర్లుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిట్లో ఉండాలి. అన్నిట్లో చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళే పాటలు పాడాలా, వంట చేయాలా. వంట పూర్తి చేసుకురా, శుభ్రంగా రెడీ అయ్యిరా, మరలా స్టేజ్ ఎక్కి పాటలు పాడు. నీకు ఏది ఇస్తే అది నువ్వు అక్కడ చేసేటట్లుగా చిత్తం ప్రభు అనేటట్టుగా ఉండాలి మీరు. మాకు ఇంకా వంటే అవలా, ఈయన పని మీద పని చెబుతున్నాడు అంటే చెప్పింది ముందలే రెడీ చేసుకుంటే నీకు ఆసహనం రాదు. 9 అయిందనుకో, 8 నుంచి నేను తరుగుతూ ఉంటా, ఈడేంట్రా పొద్దున మమ్మల్ని తనుగుతున్నాడు అనుకోకూడదు. ముందే సిద్ధపాటు ఉంటే మేము ఏది చెప్పినా మీరేం చెప్తారు చెప్పండి, మేము రెడీగా ఉన్నాం అనేటట్టుగా ఉండాలి మీరు. ఒక పూట అయితే పడతామండి, 2 పూటలు పెడుతున్నావు, మాకు ఎక్కడి నుండి వస్తుంది? 8 గంటలు పని చేసుకుంటున్నావుగా, పొద్దున పోయి సాయంత్రం వస్తావు, అప్పుడు నీకే భారం అనిపించదు. కానీ పరిచర్య ఉందంటే, లేదా మీటింగ్స్ ఉన్నాయంటే ఎక్కడ లేని భారం, ఒళ్ళు బద్ధకం, సోమరతనం, రకరకాల దరిద్రాలన్నీ మన మీదే ఉంటాయి. కాబట్టి సంసిద్ధులుగా ఉండాలి. దేనికైనా సరే మనం సిద్ధపడి ఉండాలి. అలా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడాలి. ఇక్కడ దానియేలు దేవుని సన్నిధిలో ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మనకున్న చింత ఉంది, బాగా జరగాలి, మంచి వాతావరణం ఉండాలి, యవ్వన బిడ్డలు ఒక్కళ్ళైనా రక్షింపబడాలి, సంఘం ఇంకా బలపరచబడాలి,
వచ్చిన సేవకులందరూ, వచ్చిన ప్రతి ఒక్కరికి కోడికలు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న చింతతో మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. దానియేలు అలా ప్రార్థన చేశాడు, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడు, మర్మాన్ని దేవుడు బయలుపరిచిన దాన్ని తెలియపరిచాడు. నేను ఆరాధించే దేవుడు ఎవరు అనుకున్నావు? మనం పాడతాం, మర్మములన్నీయు బయలుపరచువాడా, అనుభవ జ్ఞానముతో నే నడిచెదనయ్యా, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి, మర్మములన్నీయు బయలుపరచువాడా, అనుభవ జ్ఞానముతో నే నడిచెదనయ్యా అని భక్తులు పాడి ప్రభువుని స్తుతించారు. కాబట్టి అది ఎలాంటి మర్మమైన చిక్కుముడైన దాని అర్థాన్ని చెప్పగలిగిన అనంత జ్ఞాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనం ఎరుగున్నాం. ఇతరులకు ఏదైనా అర్థం కానిది చెప్పాలంటే అది క్రైస్తవుడే. మీరు చూడండి, ప్రపంచంలో నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు ఎవడు కనిపెట్టింది? ఎవడు కనిపెట్టింది చెప్పండి? అంటే ఒక్కొక్కడు కడుపు మండిది, కానీ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి ఇవన్నీ బల్బుని కనిపెట్టింది ఎవరు? టెక్నాలజీని కనిపెట్టింది ఎవరు? దేవుడు ఎవడికి పడితే వాడికి బయలుపరచడం చెప్పింది. అందుకే దేవుడు ఒక వ్యక్తికి ఏదైనా బయలుపరిస్తే అది అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికి ఇద్దరికి కాదు, తన ఇంటి వాళ్ళకి కాదు, ప్రజలందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకనే ఎంతోమంది క్రైస్తవ బిడ్డలుకి దేవుడు బయలుపరచుట ద్వారా ఈరోజు మనం ఈ కరెంట్ను అనుభవిస్తున్నాం, ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అనుభవిస్తున్నాం. ఇలా చాలా వస్తువులు అన్నీ దేవుని బిడ్డలే కనిపెట్టారు అని నేను అన్నాం. ఎక్కువ శాతం మాత్రం దేవుణ్ణి ఎరిగిన బిడ్డలే కనిపెట్టారు. కాబట్టి దేవుడు మనకి ఎందుకు బయలుపరుస్తాడు ఒక విషయాన్ని? అమ్మ అర్థమైందా? ఎందుకు బయలుపరుస్తాడు? అనేకులకి అర్థమయ్యేటట్లు ప్రయోజనకరంగా నువ్వు చెప్పటానికి. దానియేలుకి ఒక మర్మం బయలుపరచబడితే బయలుపరిచిన అర్థమంతా కూడా వివరించి తాను చెప్పగలిగాడు. నీతో ఎవరైనా ప్రశ్నార్థకంగా మాట్లాడితే ఏం దేవుళ్ళే బ్రదరు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఎవడన్నా నీతో మాట్లాడితే నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు మాట్లాడే మాటలకు వాడికి ఏమవ్వాలంటే, బ్రదరు ఇందాకటి దాకా నేను దేవుడు లేడు అనుకున్నాను, కానీ మీరు మాట్లాడిన తర్వాత నాకు అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వారో వీరో ఇంకెవరో అనుకున్నాను, కానీ దేవుడు అంటే ఏంటో అర్థమైంది, ఆయన ఎవరో అర్థమైంది, ఆయన పేరేంటో నాకు అర్థమైందనే గ్రహింపు అర్థమయ్యేటట్టు చెప్పేవాడు ఉంటేనే అర్థమవుతుంది. అందుకనే దేవుడు నెబుకద్నెజర్ లాగా కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావు, దానియేలు లాగా కొంతమందిని ఉంచుతాడు. ఒకవైపు నెబుకద్నెజరు, ఒకవైపు దానియేలు. ఈయనేమో అర్థం కాని గందరగోళంలో కొంతమంది కొన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. నెబుకద్నెజరును పోలి కొంతమంది జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుడు బయలుపరిచినవి అర్థం కావు, చదువుకున్నవి అర్థం కావు, విన్నావి అర్థం కావు. అర్థమయ్యేటట్టుగా చెప్పటానికి దానియేలు లాంటి వారికి దేవుడు ఇస్తున్నాడు. నువ్వెందుకు కాకూడదు ఆ దానియేలువి? నీ ఇంటి వారి కోసం, నీ రక్త సంబంధుల కోసం. వాళ్ళకి తెలియదు, నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పటానికి దేవుడు నిన్ను ముందుగా రక్షించుకున్నాడు కదా. అయితే ఎప్పుడు అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నువ్వు కనిపెట్టాలి. దానియేలు ఏం చేశాడు చెప్పండి? గ్రహింపలేని మర్మాలు నీకు తెలియాలంటే, నీ భవిష్యత్తును గురించి తెలియాలంటే, ఇతరుల భవిష్యత్తును గురించి కూడా నీకు తెలుసుకోవాలి అంటే నువ్వు ప్రార్థన చేస్తే
దేవుడు వాటిని బయలుపరుస్తాడు. మీలో ఎప్పుడన్నా చెప్పారు, అయ్యగారు 2 రోజులు కూడికలు పెట్టాలని దేవుడు బయలుపరిచాడండి? ఎప్పుడన్నా విన్నానండి మీ నోట? ఎప్పుడన్నా ఒక్కరోజు కూడికి పెట్టమన్నాడండి, మొత్తం మేమే పెట్టుకుంటామని ఎప్పుడన్నా ఇట్లాంటివి రావు మీకు. పోనీ ఎట్లాంటివి వస్తాయి ఆలోచించుకోండి. మీకు ఎట్లాంటి దర్శనాలు వస్తాయి మీకు? ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి చెబుతుంది, నా దగ్గర ఉండి కాదుగా. లేకపోతే వాళ్ళ 50 లక్ష పెట్టుకుని ఇప్పుడు ఏంది మరి 50,000 ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రియులారా, ఈరోజు మనం సభ పెడదాం అన్నానా? ప్రభు చెప్పిన దాన్ని చెయ్యాలి మనం, అంతే. బయలుపరిచిన సంఘాన్ని మీకు చెప్పా, ఏం చేయమని చెప్పా మీకు? చెప్పకూడదు కానీ ప్రియులారా, మరి మీటింగ్స్ వస్తున్నాయి, మరి ఏంటి మరి అన్నానా? మీరు చూస్తూ ఉండాలి, అటు పట్టించుకోకుండా ఉండకూడదు. ఎంతో కొంత మీరు చూడాలి, మీరే అర్థం చేసుకోవాలి. అన్నానా? పోనీ జరిగిపోయిన దినాల్లో. కాబట్టి ప్రార్థన చేస్తే కదండి అట్లాంటి బయలుపరిచేది, ప్రార్థన చేస్తే కదా. ఇలాంటి అనుభవాలు లేని వాడికి ఎట్లాంటి ఎందుకు బయలుపరుస్తాడు? కాబట్టి చాలామంది గందరగోళంలో ఉన్నారు యవనస్తులు. ఆ ప్రాంతంలో దేవుడు అన్నాడు, నువ్వు అక్కడ పెట్టు. కొంతమంది అన్నారు, యూత్ మీటింగ్ పెడుతున్నానంటే, అయ్యగారు యూత్ మీటింగ్ కాదండి, సభలు పెడదాం. కాదు, ప్రభు చెప్పింది ఏంటి మనకి? యూత్ మీటింగ్ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? అక్కడ పెట్టమని చెప్పాడు. పరిస్థితులు ఏమైనా బాగున్నాయా? అస్సలు బాగాల, అయినా కానీ అక్కడే పెట్టాలి. దేవుడు బయలుపరిచే విషయాలు అలాగుంటాయి. కాబట్టి దానియేలు చక్కగా ఏం చేశాడమ్మా చెప్పండి? ప్రార్థన చేశాడు. దేవుడు మర్మాలని ఈ సంవత్సరం నువ్వు అట్లా ఉపవసించి దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీవు గ్రహించలేని గొప్ప కార్యాలు నీకు తెలియపరుస్తాడు. ఎవడన్నా దేవుడు లేడంటే ఇక నువ్వు మాట్లాడతావేగా. దేవుడు ఉన్న వేస్ట్ అంటే దేవుడు నీ నోరు తెరుస్తాడు. దుఃఖములో ఉంటే వాళ్ళని ఆదరిస్తావు. అట్లాంటి ఒక ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటు ఉంటే అప్పుడు నిన్ను బట్టి సంఘానికి కొంతమంది వస్తారు. జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకోవటానికి ఎవరైనా ఒక అడుగు ముందుకేస్తారు. కొన్ని అడిగితే మనం చెప్పలేం కదా, పెద్దలను అడిగి చెబుదాం అంటారు కదా, అట్లుంటుంది పరిస్థితి. ఆడికి తెలియదు, అడిగి చెబుతానంటాడు. మనం ముందే రెడీగా ఉన్నాం అనుకో, ఇప్పుడు మనమేమంటాం? ప్రార్థన చేసుకుని చెబుతా. ఇప్పుడు పెళ్లి చూపులు జరిగినాయి అంట. పెళ్లి చూపులు జరిగితే చూసుకున్నారు. ఇద్దరు విశ్వాసులే, మందిరానికి వెళ్ళేవాళ్ళే. తెలివితేటలు ఎవరు తక్కువ? అమ్మాయిని చూశారు, ఇద్దరికి నచ్చింది, అబ్బాయికి కూడా నచ్చింది. మన వాళ్ళకి కాస్త ఎక్స్ట్రాలు ఎక్కువ కదా, దాన్ని బట్టి అంటారు ప్రార్థన చేసుకుని చెప్తాం. ప్రార్థన చేసుకుని ఎప్పుడు చెబుతావు? వారానికి చెబుతావా? నెలకు చెబుతావా? లేదు, ఆ మెసేజ్ రావాలి, ఆడ నుంచి మెసేజ్ రావాలి. అప్పుడు చేసుకోవాలా లేదా? ఆల్రెడీ చూసుకున్నారు, ఆల్రెడీ ప్రేమించుకున్నారు, కొంత వ్యవహారం నడిచింది. పెద్దల మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు, పెద్దోళ్ళు ప్రార్థన చేసుకుని చెప్తాం. మంచిదే, ప్రార్థన చేసుకుని చెప్తే అది వేరు. కొంతమంది ఉంటారు ఇక షో చేసేవాళ్ళు ఉంటారు. ఇక ఆవిడ ప్రార్థన చేసేది ఉండదు, దేవుడు బయలుపరిచేది ఉండదు. వీళ్ళు చెప్పేలోపు వాళ్ళిద్దరూ సర్దుకుంటారు. అట్లా ఉంటుంది పరిస్థితి. ప్రార్థన చేస్తే కదా దేవుడు బయలుపరచాలి కదా. దానియేలు ప్రార్థన చేశాడు, దానియేలు స్నేహితులు కూడా చేశారు. కానీ బయలుపరిచింది ఎవరికి? దానియేలుకి. నువ్వు కూడా మొరపెడితే గ్రహింపలేని సంగతులు నీకు కూడా నేను బయలుపరుస్తాను అని చెప్తున్నాడు. అది దర్శనమైన, కలైనా,
గూఢమైన సంగతి అయినా, మరుగైన సంగతి అయినా, మర్మమై ఉన్న సంగతి అయినా, అర్థం కాని సంగతి అయినా, నువ్వు తలపిక్కునే సమస్య అయినా నువ్వు ప్రార్థనలో కూర్చుని, ప్రభువా నాకు ఇది అర్థం కావట్లేదు, నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, నా భవిష్యత్తు అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉంది, నాకు తెలియపరచు అంటే దేవుడు తప్పక నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా, నేను నీకు జవాబిస్తాను. అయితే మనం చేయాల్సింది ఏంటి చెప్పండి ఈ సంవత్సరం? ఎందుకులే మా అయ్యగారు ఉన్నాడు, ఆయన చెబుతూ ఉంటాడు, మేము కూర్చుని వింటూ ఉంటాం, మాకు ఇవన్నీ ఎందుకు? ఆయనే మా కోసం రోజు చేస్తున్నాడు. సోమ మంగళ బుధ అక్కడ, గురు శుక్ర శని ఇక్కడ. మనం వచ్చినా రాపోయినా మా అయ్యగారు మా కోసం చేస్తానే ఉంటాడు. మేము చేయాల్సిన పని లేదు. మా ప్రార్థనా సమయం కూడా ఆయనే చేస్తాడు. మా గురించి మేము చేసుకోకపోయినా, మా గురించి సంఘంలో మా కొరకు, మేము సంఘానికి రాము కానీ మా కొరకు సంఘం అంతా ప్రార్థన చేస్తారు. ఎంత గొప్ప సాక్ష్యం! మేమైతే సంఘానికి రాము కానీ మా సంఘం మా కొరకు దినమంతా ప్రార్థన చేస్తాం. మేము మాత్రం మా పనులు చేసుకుంటాం. బైబిల్లో రాసింది కదా, అందరూ తమ సొంత కార్యాలను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని ఫిలిప్పీ పత్రికలో అంటాడు. కాబట్టి మనమందరం కలిసి ప్రార్థన చేస్తే ఇంకొంతమంది కోసం కలిసి ప్రార్థన చేయొచ్చు. దానియేలు స్నేహితులకు చెప్పాడు. వచ్చారా రాలేదా? వాళ్ళు ప్రార్థన చేయడానికి వచ్చారుగా. మేము కూడా కూడికలు పెట్టి, అయ్యా సోమ మంగళ బుధ అక్కడ జరుగుతుంది, రండి కాసేపు, కనీసం గంటన్నా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళండి అని చెప్తున్నా. బుద్ధ గురు శుక్ర శని ఇక్కడ జరుగుతుంది, చక్కగా కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళండి, దేవుని మందిరంలో గడిపెళ్ళండి అని చెప్తున్నా. మనం ఈ బతుక్కి అలవాటు పడిపోతే దేవుని యొక్క కార్యాలు నీకు అర్థం కావు, దేవుని మాటలు నీకు అర్థం కావు, నీ భవిష్యత్తు నీకు అర్థం కాదు. ఎప్పుడు డైలమాలో ఉంటావు, ఎప్పుడు గందరగోళంలో ఉంటావు, ఎప్పుడు చింతాక్రాంతుడు అయి ఉంటావు, అర్థం కాదు. అర్థము కాని ప్రతి విషయాన్ని కూడా అర్థమయ్యేటట్లు చెప్పే జ్ఞానం దేవుని దగ్గర ఉంది. దానికోసం నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి ఇవ్వటానికి ఆశపడుతున్నాడు. ఆదికాండం గ్రంథంలో కూడా ఇంకొక ఆయన ఉన్నాడు, మీకు తెలుసుగా. చెప్తూ ఉండగానే మీకు అర్థం కావాలి. ఏం పేరు చెప్పండి? కలభావం చెప్పిన ఆయన ఎవరు? ఒక ప్లేట్ పెట్టి కూర్చోబెట్టి అడిగితే కానీ చెప్పేటట్లేరు మీరు. ఆదికాండంలో ఎవరున్నారు? మా కలభావం చెప్పింది ఎవరు? యోసేపు. ఓ పళ్ళెం పెట్టి తిని, అమ్మ ఇప్పుడు చెప్పండి అంటే అప్పుడు బుర్రలు వెలిగేటట్టు ఉన్నాయి మీకు. యోసేపు దినాలలో కూడా ఒక రాజుగారు ఉన్నారు, ఫరో ఉన్నాడా? ఆయనకు కూడా కళ వచ్చింది. ఈ రాజులేందో కానీ మరి కళ వచ్చింది, కళ ఏమో అర్థాలు తెలియవు, మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకున్న టెన్షన్స్ అలాంటివి, వాళ్ళ మీద ఉన్న భారం అలాంటిది. ఇప్పుడు ఆడపిల్లలు చెబుతారు, వాళ్ళ ఆయనకి జాబ్కి వెళ్ళిన ఆయనే బోల్డ్ టెన్షన్లతో ట్రాఫిక్లో అడావుడుకుంటాడా, అది తీసుకురా ఇది తీసుకురా అంటది. ఇంటికి వచ్చేసరికి అది మర్చిపోతాడు మనోడు. నీకెన్నిసార్లు చెప్పాలని లేచిద్ది అక్కడగా. ఎందుకు గుర్తులేదు అని అర్థం చేసుకోదు, మతిమరిపోడివి. నీలాంటి అనవసరంగా చేసుకున్నా మళ్ళీ పెళ్లి దగ్గరికి వెళ్ళిద్ది. మంచోడు నా అబ్బాయిని వస్తే నిన్నిచ్చి చేశారు, నా జీవితం అంతా నా దేనికోసం అంట, అడిగింది మర్చిపోయాడు అంతే. స్టోరీ అంతా ఎత్తిద్ది, ఇంకా స్టోరీ అంతా ఎత్తిద్ది. ఆల్రెడీ తిరిగి మెంటల్లో వస్తాడు ఇంటికి. తనమంటే ఎందుకు దాంటారు చెప్పండి? కొంతమంది పురుషులు ఓర్పుమంతులు కాబట్టి నోట్లో నీళ్ళు పోసుకుని ఒక దెబ్బకి ఎక్కువ 2 దెబ్బలకు తక్కువని కొట్టకుండా అట్లాగే ఉంటారు కొంతమంది. అంటే కొట్టమని చెప్పట్లేదు నాయన నేను, వాళ్ళు అట్లా అనుకున్నారు. ఈయన వాక్యంలో చెబుతున్నాడు, కొట్టమని నేను ఎందుకు చెబుతా, ఆడదాకా తెచ్చుకోవద్దని చెబుతున్నా. శోధనలో ప్రవేశించక మునిపే మెళకువగలిగి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పిన రీతిలో
ఆయన చేత తన్నులు తినక మునిపే జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నా. తనమని చెవట్లా, తనిచ్చుకోమని చెవట్లా నేను. ఆ గ్రహింపు మీకు ఉండాలి, అర్థం చేసుకోండి. యోసేపుకి అప్పటికి ఎక్కడున్నాడంట? చెరసాల్లో ఉన్నాడు. ఆయనతో పాటు ఒక ఇద్దరు ఉన్నారు లోపల. వాళ్ళకు కూడా కళ్ళు వస్తే కళ విన్నాడు, కళ భావం చెప్పాడు. నెరవేరిని అంట అవి నెరవేరే కళలో. మనకు వచ్చాయి జీవితంలో ఎప్పటికీ నువ్వు సచ్చినా కూడా నెరవేరవయ్యి. అట్లాంటి కళ్ళు వస్తాయి మనకి, అలాంటి కళ్ళు వస్తాయి మనకి. ఒక్కొక్క కళలో చెప్తూ ఉంటే నాకు వస్తుంది కోపం. అర్థవంతంగా ఉండవు కదా, పిచ్చి కోపం వచ్చింది. అప్పుడు అనుకుంటాను, నా ప్రాణమా నాలో నీ వేళ తొందరపడదు. నాకు వచ్చే కోపం ఆయన మీద చూపితే ఆయన ఒప్పుకుంటాడా? దైవీకమైన కళలు వేరు, వ్యర్థమైన కళలు వేరు, దర్శనాలు వేరు, వ్యర్థమైన సోది వేరు. యోసేపుకి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆదికాండం గ్రంథంలో ఆ మాటలు మనకి చక్కగా కనపడతాయి. దేవుడు అలాంటి ప్రత్యేకమైన జ్ఞానాన్ని దేవుడు యోసేపుకి అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా యోసేపు వారితో చెప్పాడు. రాజుగారికి కూడా ఒక కళ వచ్చినప్పుడు ఒక అతను ఉన్నాడు యోసేపు. అతను మీ కళ భావాన్ని చెప్తాడండి. మా జీవితంలో నెరవేరింది అంటే చెరసాల్లో ఉన్న ఆయన్ని పిలిపించారు. చక్కగా వివరించి చెప్పాడు. ఆ దినాల్లో చెరసాలలో ఉన్న యోసేపుని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? అతను చెప్పిన భావాన్ని బట్టి, ఇంత జ్ఞాన వివేకములు కలిగిన వాడు మా రాజ్యంలో ఎవడు? నిశ్చయముగా నీవు దేవతల ఆత్మ కలిగిన వాడివి, దేవుని ఆత్మ కలిగిన వాడివి అని ఫరో రాజు చెప్తాడు. ఎవ్వరూ చెప్పనటువంటి విషయాన్ని నేను చెప్పే విషయాలు ఆదికాండము 41వ అధ్యాయంలో కనబడతాయి. ఆదికాండము 41వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మీరు చదువుకుంటే అక్కడ చూడండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. చాలు, అంతవాడికి చాలు. కళ విషయాన్ని అక్కడ చెప్తాడు. తర్వాత క్రమంలో 5వ వచనం, అతడు నిద్రించి 2వసారి కల కనెను అని అక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. అర్థమవుతుందా? కల కనిన తర్వాత 8వ వచనం చూడండి. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అతని విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పాను కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడూ లేకపోయాను. అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను అని అక్కడ చెప్తాడు. యోసేపును గురించి అక్కడ ఆ విషయాన్ని చెప్తాడు. 12వ వచనం అయితే 11వ వచనం, ఒక రాత్రి మేమిద్దరము కలలు కంటిమి, ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరియొకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావము తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం, ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారు ఎవరూ లేరు. అక్కడ చెప్తాడు, నువ్వు గనక నా కల విని ఎడల
దాని భావం నువ్వు చెప్పగలవు అని నీ గురించి విన్నాను అనే సందర్భం అక్కడ నడుస్తుంది. అతనికి వచ్చిన కళ యోసేపుకు చెబితే దాని భావం అంతటినీ కూడా యోసేపు ఆయనకి వివరించాడు ఆ అధ్యాయంలో. అదంతా ఇప్పుడు మనం చదువుకుంటే మనకి ఇప్పుడు అవ్వదు, చాలా టైం పడుతుంది. 37వ వచనం చదవండి. 41:37 ఆదికాండము 41:37. ఆ మాట ఫరో దృష్టికిని ఆయన సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. చూడండి, కొంతమంది డైలమాలో ఉన్నప్పుడు, లేకపోతే సువార్త అందని బిడ్డలు ఉన్నారు, క్రీస్తుని ఎరగని ప్రాంతాలు ఉన్నాయి, క్రీస్తు ఎరగని కుటుంబాలు కొన్ని ఉన్నాయి, ప్రభువుని అంగీకరించిన కొంతమంది ఉన్నారు. ఇట్లా వాళ్ళకి దేవుని వాక్యములో ఉన్న భావం, సువార్తలో ఉన్న భావం, ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు ఎలా బ్రతికాడు, ఎలాగూ చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు అనే స్పష్టత, అసలు దేవుడిని ఎందుకు నమ్మాలి, అసలు దేవుడు ఎవరు అనే సంగతులు దేవుని ద్వారా నీవు తెలిసిన వ్యక్తి అయితేనే వాళ్ళకి ఏదన్నా నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు ఎవరికైనా నీ స్నేహితులతో మాట్లాడినప్పుడు వీడు చాలా టాలెంటెడ్ రా, వీడు చాలా ఇంటెలిజెంటు, వీడు చాలా జీనియస్ అంటూ ఉంటారు. అంటే అంతని జ్ఞానం అలా ఉంటుంది. దేవుని బిడ్డల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళుంటే, కుటుంబానికి ఒకడుంటే, ప్రాంతానికి ఒకడుంటే, ఆ దేవుని గురించి చాలా చక్కగా గ్రహించని విషయాలు గ్రహింపులోనికి వచ్చేటట్లు చెప్పటానికి దేవుడు వారిని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గ్రహింపు లేని వారిని పుట్టించాడు, గ్రహింపు కలిగిన వారిని దేవుడిచ్చాడు. ఈ గ్రహింపు కలిగిన వారు గ్రహింపు లేని వారికి ఏం చేయాలి? గ్రహింపును కలుగు చేయాలి. చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళకి చదువు చెప్పినట్టు, సువార్త అందని వాళ్ళకి నువ్వు అర్థమయ్యేటట్టు సువార్త చెప్పగలగాలి. అలా నువ్వు చెప్పాలంటే ప్రభు పాద సన్నిధిలో గడిపి, ప్రభువా నేను నోరు తెరిచి మాట్లాడిన ప్రతిసారి నా నోటికి నువ్వు తోడుగా, నాస్తికులు మారాలి, విగ్రహారాధికులు మారాలి, నామకార్థ క్రైస్తవులు మారాలి, నా రక్త సంబంధికులు మారాలి, నా ఇరుగు పొరుగు వాళ్ళు మారాలి అన్న భారం నీకుండి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడుకుంటాడు. నీ ఇంట్లో అత్తగారు ఉదాహరణకి బాధ పెడుతుంది అనుకో, చక్కగా ప్రార్థన చేయి. మీ అమ్మగారితో చెప్పుకుంటా ఉన్నామనుకో నీ మొర్ర అంతా, అదంతేనే, మీ అత్త అంతే, మీ ఆయన అంతే, ఆ ఇంటోళ్ళంతా అందే, అసలు నీకు చేసుకోవద్దని చెప్పాను కదే అని స్టార్ట్ చేసింది ఆమె ప్రసంగం. ప్రభువుకు చెప్పావనుకో, ఆమెకు అర్థమయ్యేటట్లు నువ్వు ఎట్టా బతకాలో, భర్త గురించే మొరపెట్టావనుకో, బాగా బాధ పెడుతున్నాడు, అతన్ని ఎట్లా ప్రభువు తట్టు తిప్పుకోవాలో, ఎలా జ్ఞానంగా కాపురం చేయాలో, ప్రార్థనలో నీకు అర్థం కాని విషయం, నీ భర్తతో కాపురం చేసావు కానీ అర్థం కావట్లేదు, ఆయన మైండ్ సెట్ నీకు అర్థం కావట్లా. కొంతమంది పిల్లల మైండ్ సెట్ అర్థం కాదు, స్నేహితులు మనతో ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ మనకు అర్థం కాదు. ప్రభువా నాకు తెలియపరచు, నాకు అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉందంటే దేవుడు కొన్ని విషయాలను మనకు తెలియపరుస్తాడు. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళకి అర్థం కావు. అందుకని కుటుంబ విషయాలు ఎవరికి పడితే వాళ్ళు చెప్పుకుంటే స్నేహితుడు అంటాడు, బావా రా వెళ్దాం, బార్ షాప్కి వెళ్దాం, మందేద్దాం, నీకు మనశ్శాంతి లేదుగా ఉంది, నేను నీకు మనశ్శాంతి ఇస్తాను రారా అని షాపుకి తీసుకెళ్తాడు. రా కాసేపు పేకాడుకుందాంరా, లేకపోతే మన అక్కవాళ్ళు అనుకోండి అరుగుల మీద కూర్చొని కాసేపు మీటింగ్ వేసుకుందాం, ఇక ఫోన్లు వేసుకుందాం, ఒకటే ఫోన్లు, తెగదో తెల్లారదో ఒకటే ఫోన్లు. అదే సమయం దేవుని సన్నిధిలో, అయ్యా నా భర్త పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది, మా ఆర్థిక పరిస్థితులు ఇవి, నా ఆత్మీయ పరిస్థితులు ఇవి, నా అత్తింటి వారు ఇది,
ఇదిగో నా భర్త ఇంటి వారు ఇట్లా, నా పరిస్థితి అంతా గందరగోళంగా ఉందని మోకరించి ప్రార్థన చేసి, నాకు అర్థం కావట్లేదు నా లైఫ్ ఏంటో, భయం కలుగుతూ ఉంది, కలవరం, చింత అని మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆ ఫోన్లు పక్కన పెట్టి, మీ అమ్మోళ్ళతో మాట్లాడటం పక్కన పెట్టి, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడటం పక్కన పెట్టి, నువ్వు ముందు మోకరించి ఉపవసించి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో ఆయనకి చెప్పుకోవటం నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో, దేవుడు ఒక్కొక్క విషయాన్ని, నీ భర్తతో ఎట్లుండాలి, మీ అత్తగారితో ఎట్లుండాలి, నీ పిల్లలతో ఎట్లుండాలి, చుట్టుపక్కల వాళ్ళతో ఎట్లా ఉండాలో జ్ఞానం ఇస్తాడు నీకు. పొద్దుగూకల అమ్మకు చెప్పుకుంటా, నాన్నకు చెప్పుకుంటా, తమ్ముళ్ళకు చెప్పుకుంటా, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటా, కొంతమంది ఊరంతా చెప్పుకుంటూ ఉంటారు, మా ఆయన ఇట్లా, మా ఆవిడ ఇట్లా, మా ఇంటి వాళ్ళు ఎట్లా. ప్రభువుకు చెప్పుకో. ప్రభువుకు చెప్పుకుంటే ఎలా జ్ఞానంగా కాపురం చేయాలో బుద్ధిస్తాడు. మూర్ఖురాలుగా ఉందనుకోండి అత్త, ఆమె ఎట్లా మార్చాలి. కోడలు కూడా మూర్ఖురాలు, మూడురాలు అనుకో, ఆ అమ్మాయిని ఎట్లా లైన్లో పెట్టాలో, ఎలా మార్చుకోవాలో జ్ఞానం ఇస్తాడు మనకి. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఈ సంవత్సరం ప్రభువు మనతో అంటున్న మాటలు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. మీకు 2 సందర్భాలే చెప్పాను ఇప్పుడు నేను, మనకున్న సమయాభావాన్ని బట్టి కొన్ని విషయాలు 2 మీకు అర్థం కావటానికి. ఒక రాజుగారికి కల వచ్చింది, కల భావాన్ని తెలియపరిచాడు దానియేలు దినాల్లో నెబుకద్నెజరు. ఆది కాండంలో ఉన్న విషయం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఫరో రాజు, యోసేపు కల. మీరు చూడండి, దేవుడు అలాంటి జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆఖరికి ఒక మాట చెప్తాను చూడండి. ఆఖరిగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, త్వరగా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. సంఘములో రక్షింపబడిన మనం, యేసయ్య రక్తంతో కొనబడి, కడగబడి, పవిత్రపరచబడి, దేవుని జనాంగంలో కలిసిపోతున్న మనకు కూడా దేవుడు ఇలాంటి జ్ఞానాన్ని ఇవ్వగలడు. సొలొమోనుకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? మిగతా వాళ్ళందరికీ ఇవ్వనటువంటి జ్ఞానం సొలొమోనుకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? అడిగాడు. అతను యుక్తముగా ప్రార్థన చేశాడు. ఈ ప్రజలను, దుమ్ము ధూళి లాంటి ఈ ప్రజలకి న్యాయం తీర్చడానికి కావలసిన జ్ఞానం ఈమెను అడిగాడు. దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఎంత చక్కగా పరిపాలించాడు 40 ఏండ్లు. ఎంత చక్కగా పరిపాలించాడంటే, సొలొమోను దినాలలో అసలు యుద్ధం అనేది జరగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని జ్ఞానానికి యుద్ధం చేయటానికి కూడా భయపడిపోయారు. అంత జ్ఞానం, దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి సొలొమోను. నీకు ఇలాంటి జ్ఞానం, ఇలాంటి గ్రహింపు శక్తి నీ ఇంట్లో ఉంటే, ఇలాంటి వ్యక్తి ఒక ఇంట్లో ఉంటే, ఆ ఇంట్లో కూడా ఏముండవు, యుద్ధాలు ఉండవు, పోరాటాలు ఉండవు. ఒకవేళ ఉన్నా ఆ వ్యక్తి వాటన్నిటిని ఏం చేస్తుంది? సమసిపోయేటట్లు చేస్తుంది, అని చేస్తుంది, చల్లారిపోయేటట్టు చేస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. 3 రాళ్ళు అయితే ఇలాంటి దైవ జ్ఞానం నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో మనం గ్రహింపు లేని విషయాల గురించి నువ్వు మొరపెడితే, ఆ గ్రహింపును దేవుడు ఎప్పుడైతే మనకి కలుగు చేస్తాడో, దానిని బట్టి నువ్వు ముందుకెళ్ళడానికి ఉంటుంది. చెప్పాను కదా, ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్న వాక్యంలో కొంత ఇచ్చట, కొంత అచ్చట. మీరు కూడా మొరపెడితే, మీరు కూడా లేఖనాల్లో నుంచి యేసే క్రీస్తై ఉన్నాడని, యేసే ఎందుకు దేవుడో ప్రతిదీ నేను చెబితేనే తెలుసుకోవడం కాదు, మీరు కూడా కొన్ని స్వయంగా పిల్లలకి తల్లిదండ్రులు కొన్ని చెప్పి నేర్పిస్తారు.
యవ్వన కాలం వచ్చిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత కొన్ని మనమే నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కొంతకాలం సంపాదించి పెడతారు మనకి, కొంతకాలం వచ్చిన తర్వాత మనమే సంపాదించుకోవాలి. సంఘములో కూడా అంతే. ప్రభువును నమ్ముకున్న కొత్తలో దైవజనుల ద్వారా కొంత అందుతుంది నీకు వాక్య ఆహారం. నువ్వు కూడా సొంతంగా దేవుని మాటలను ఇతరులకు చెప్పగలిగిన స్థాయి లోనికి రావాలి. సంవత్సరాలు గడిచే కొలది. ఎప్పుడు చూసినా అదే బతుకు, ఎప్పుడు చూసినా అదే బతుకు, ఎన్ని సంవత్సరాలైనా అదే బతుకు ఉండకూడదు. కాబట్టి ఒక తీర్మానం చేసుకుని ఈ సంవత్సరం చక్కగా ఉపవాస ప్రార్థన ప్రకటించుకుని సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయండి. నీ జీవితాన్ని గురించి, ఇంకా చాలామంది జీవితాలను గురించి గ్రహింపు నీకు అర్థం కావట్లా. కొంతమంది సమస్యలు నీ స్నేహితుడు అంటే, అవునురా నాకు కూడా అర్థం కావట్లే, ఏం చేయాలో అర్థం కానప్పుడు బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, యెహోషాపాతు రాజు. ఆయనకు కూడా ఏం అర్థం కాలే యుద్ధంలో. ఆయన ఏమని ప్రార్థన చేశాడు అక్కడ? నీవే మా దిక్కని ప్రార్థన చేసి మనం పాడుతాం. నీవు తప్ప దిక్కేదయ్యా, నీలా ప్రేమించేదెవరయ్యా. ఏంటంట? నీవు తప్ప దిక్కేదయ్యా, నీలా ప్రేమించేదెవరయ్యా. కాబట్టి నీవే నాకు దిక్కని యెహోషాపాతు మొర్రపెడితే దేవుడు వారికి దిక్కుగా నిలబడ్డాడు. కాబట్టి మనం అలాంటి ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరాల్లో అవకాశం ఇచ్చాడు, నువ్వు చేయలా, అయినా మన బతుకు గందరగోళమే. ఈ సంవత్సరం మరొక అవకాశం ఇస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నాకు మొర్రపెట్టు, నాకు చెప్పుకో, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఈ సంవత్సరం గ్రహింపు లేని విషయాలు. ఈ సంవత్సరం దేవుడు మనకి ఎలాంటి గ్రహింపించంటే, మినిస్ట్రీ తరఫున మనమే విశ్వాసులు అందరం కలిసి కూర్చుని పాటలు రాసాం, పాటలు పాడాం. దేవుని జ్ఞానమే కది. సరిగమలు తెలుసా? సంగీతం తెలుసా? నీకు ఇంకేమైనా తెలుసా? దాని గురించి ఏమైనా చదువుకున్నావా? దాని గురించి అక్షర జ్ఞానం లేదు నీకు. దేవుడు ఈ సంవత్సరం కొన్ని చోట్ల సేవకులు రాస్తారు మామూలుగా, ఆయనకున్న అనుభవాలు, ఆయన పడిన బాధలు ఆయన రాసుకుంటూ ఉంటాడు. దేవుడు మనకిచ్చిన ప్రేరణతో నూతనంగా ఈ సంవత్సరం మనం ఎప్పుడు అడగల, నేను కూడా రాయాలా ఎంత, అసలు నాకంటే చిన్నోడు కూడా రాస్తున్నాడు ప్రభువా, మరీ చీపుగా ఉంది. నన్ను 2010 నుంచి అడుగుతున్నారు, మీరు కూడా రాయండి, రాయకూడదా? ప్రేరణ రాంది మనం ఎక్కడ రాస్తాం? అన్ను రావాలిగా. ఫ్లో కూడా బాగుంటుంది. ట్యాంకులో వాటర్ ఉంటే పైపులో ఫ్లో కూడా లేదు. పెన్ను పేపర్ తీసుకుని ఉంటాడు, ఏదో రాస్తాడు ఆయన. అందుకే ఆ లావిడి మీద ఒక పాట, ఆయన మీద ఒక పాట, పుట్టినరోజుకో పాట, అట్లాంటివి వస్తూ ఉంటాయి మనకి, వింటూ ఉంటాం యూట్యూబ్లో. మనము గ్రహించలేనివి, మనం ఊహించలేనివి, మనం కలలో కూడా అనుకోనివి దేవుడు చేయలేదా? ఈ సంవత్సరం చేయలేదా? నువ్వు మొరపెడితే ఇంకా మరిన్ని గ్రహింపు లేని గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. దాని కొరకే ఈ సంవత్సరం మనం సిద్ధపడదాం. ఇంకా ఏమన్నా ఉంటే సాయంత్రం ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, సాయంత్రం ఆరాధనలో మరికొన్ని విషయాలు మీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. 2 విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు. ఫరో రాజు యోసేపు, నెబుకద్నెజర్ రాజు దానియేలు, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలు మీరు విన్నారు. మీరు కూడా ఈ తరంలో ఒక దానియేలు లాగా, ఒక యోసేపు లాగా ఉండాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానం వాళ్ళకు అందిందో, వాళ్ళు వాస్తవానికి బానిసలుగా కొనిపోబడినటువంటి బిడ్డలు. యోసేపు ఒక బానిస అంటే గోచి తప్ప ఏం ఉండదు. బానిస బతుకులు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు కూడా అంతే. కానీ దేవుడు అంటే ఒంటి మీద ధరించుకోవటానికి వాళ్ళకి వస్త్రాలు లేకపోయినా, చెప్పుకోవటానికి సరైన కుటుంబాలు లేకపోయినా,
వంశం లేకపోయినా గట్టిగా చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏముందంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మా దేవుడు మర్మములను బయలుపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏంట్రా మీ ఐడెంటిటీ ఏంటి, మీ ధైర్యం ఏంటంటే మా దేవుడు అంటారు వాళ్ళు. ఒక్కొక్కడికి మైక్ ఇస్తే మా తాత, మా బాబాయ్, మా పెదనాన్న, ఇదే గోల. మా దేవుడు, మా నాన్నగారు అనలా ఎప్పుడు దానియేలు, మా నాన్నగారండి, మా తాతగారు అనలా, నా దేవుడు అంటాడు. వాళ్ళ ఐడెంటిటీ అది. ఈరోజు తొడుక్కోవటానికి సరైన చొక్కా లేకపోయినా, ఉండటానికి సరైన ఇల్లు వాకిలు లేకపోయినా, మా దేవుడు ఏమిచ్చాడురా నీ దేవుడు అంటే జ్ఞానం ఇచ్చాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు దేవుడు వారికి అనుగ్రహించెను. కొంతమంది దేవుని బిడ్డలకి ఇవి అనుగ్రహిస్తాడు. ఇల్లు వాకిళ్ళు ఉండవు, ఆరోగ్యాలు సరి ఉండవు, వాళ్ళ పరిస్థితులు బాగుండవు, కానీ వాళ్ళ దగ్గర ఏముందంటే రాజులను బాగు చేసే జ్ఞానం, వివేకం, తెలివి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దగ్గర ఈరోజు ఏమీ లేకపోవచ్చు, కానీ యూత్ మీటింగ్ పెట్టట్లో ఏముందని నేను ముందుకు దూకుతున్నా, దేవుడు కొన్ని ప్రేరణలు ఇచ్చాడు. అవి చెప్పాలి. వాళ్ళు వినకపోని, అంగీకరించకపోని, విలువ తెలియకపోని, ఉన్నా లేకపోయినా పెట్టడానికి ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు బయలుపరిచిన విషయాలు. ఏముందని పెడుతున్నావు? ఏమీ లేదు, వాక్య ప్రేరణ ఉంది. పలానా సంగతులు చెప్పు, అందు నిమిత్తం ముందుకేసాం. ముందు వెనకమాల ఏమైనా ఉందా? సిద్ధపాటు ఉందా? ఆర్థికంగా ఏమైనా సిద్ధపడ్డావా? లేదు. ఇంకేమైనా సిద్ధపాటు ఉందా? లేదు. ఇంకేమైనా 100 మంది విశ్వాసులు ఉన్నారా? లేరు. మరి ఏంటి అంటే, మా దేవుడు తాను బయలుపరిచిన సంగతులను నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు ఇన్ని సంవత్సరాల్లో కూడా, ఇన్ని ఒడుదుడుకుల్లో ప్రజలు లేకపోయినా, సంఘం సరిలేకపోయినా, పరిస్థితులు సరిలేకపోయినా, ఇటువంటి ఆధారం సపోర్ట్ లేకపోయినా ఇంకా ఎందుకు ప్రభువుని గురించి ప్రయాసపడుతున్నాం అంటే, ఆయన దేవుడు మాకు ఇచ్చినటువంటి జ్ఞానం. అంతే. దేవుడు పిలిచిన వాడు నమ్మదగినవాడు. పిలిచినోడేమన్నా మౌనంగా ఉంటున్నాడు? అనేకమైన విషయాలు బయలుపరుస్తూనే ఉన్నాడు. నా పరిస్థితులు బాగాల, బయలుపరిచిన వాటిని చెప్పాలి. నా ఆరోగ్యం బాగాల, అయినా చెప్పాలి. నా కుటుంబ పరిస్థితి బాగాల, అయినా చెప్పాలి. మీరు చూడండి, దానియేలు ఏమీ లేదు, ముందు వెనకమాల ఏమీ లేదు, బానిసలుగా, ఒంటి మీద వస్త్రం తప్ప వాళ్ళకంటూ ఏమీ లేదు. అలాంటి వారు దేవుని కొరకు నమ్మకంగా బబులోను సామ్రాజ్యంలో నిలవబడితే దేవుడు 4 కుర్చీలను ఇచ్చాడు, సింహాసనాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు కూడా బానిసగా కొనిపోబడి ఒంటి మీద వస్త్రం తప్ప మరొకటి ఏది తనకి లేదు. తన దేశం కూడా అది కాదు. కానీ యోసేపుని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? కాబట్టి మీరు కూడా అలాగూ ప్రార్థన చేసుకుంటే, నీకు ఏమీ లేకపోయినా పర్లా, ముందు వెనకమాల ఆస్తిపాస్తులు లేకపోయినా పర్లా, ఇబ్బంది ఏం లేదు. నీకు అద్దింట్లోనే ఉంటున్నావు, సొంత ఇల్లు లేకపోయినా పర్లా, నీకేముండాలి? గ్రహింపు కలిగిన జ్ఞానం, ఇతరులకి ప్రయోజనకరమైన జ్ఞానం, పాపములో నుంచి ప్రజల్ని విడిపించే జ్ఞానం, లోకంలో నుంచి జీవము కలిగిన దేవుని వైపుకు తిప్పగలిగిన జ్ఞానం నీ వద్దుంటే చాలు. ఈ జ్ఞానం నీ వద్దుంటే చాలు. నువ్వు 10 మందికి ప్రయోజకుడుగా ఉంటావు. ఆ తర్వాత దేవుడు నీ స్థితి అంచెలంచెలుగా మార్చడానికి ఇష్టపడతాడు. లేకపోతే మన బతుకు ఎప్పుడు ఇంతే. ఇక ఎప్పటికీ మీరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనం అలా ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం వినే కొద్దీ, దేవుని మందిరానికి
క్రమంలో దగ్గరయ్యే కొలది నువ్వు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఎలా మార్పిడి చెందాలి, ఎలా నువ్వు పరిణామం చెందాలి అంటే దేవుని వాక్యాన్ని గురించిన గ్రహింపు కలిగిన వ్యక్తిగా, ఏమీ తెలియని వారికి కూడా చక్కగా సువార్త చెప్పే వ్యక్తిగా, పర్సనల్గా ఇవాంజలిజం చేసే వ్యక్తిగా, నీ స్నేహితులకి, నీ పై అధికారులకి చాలా సులువుగా సువార్త చెప్పగలిగిన వ్యక్తులుగా, ఆదరించగలిగిన వ్యక్తిగా, విడిపించగలిగిన వ్యక్తిగా, సమయోచితమైన సలహా చెప్పే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. అందుకే ఈ సంవత్సరం అంటున్నాడు, నీకు ఆ రీతిగా మొరపెట్టడం ఈ సంవత్సరం నీకు చేతనైతే అంటున్నాడు. నీ వల్ల అయితే చెయ్యి, మన పరిస్థితి చాలా అద్భుతంగా మారిపోద్ది. సొలొమోను చాలా చిన్నోడు, బాలుడు, కానీ గొప్ప ప్రార్థన చేశాడు. గొప్ప ప్రార్థన, చిన్నోడే. దుమ్ము ధూళి లాంటి ప్రజలను పరిపాలించడానికి, న్యాయము తీర్చడానికి జ్ఞానమీ ప్రభువా, నేను చిన్నోడిని. ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుని అలా ప్రార్థన చేస్తే దేవుడు కూడా నీకు అలాంటి జ్ఞానం నీకు ఇచ్చిన తర్వాత కొన్ని కుటుంబాల్లో నువ్వు అడుగు పెడితే, భార్యాభర్తల గురించి ఆ కుటుంబాల్లో మధ్యవర్తిగా నువ్వు వెళ్తే, పెద్దగా నువ్వు వెళ్తే, మూడో వ్యక్తిగా నువ్వు వెళ్తే ఆ కుటుంబం కట్టబడుతుంది. వాళ్ళు సమాధాన పడతారు. విడాకులు దాకపోయినోడు కూడా నువ్వు వెళ్తే, నువ్వు మాట్లాడిన తర్వాత, గ్రహింపు కలిగి చెప్పిన తర్వాత, విడమర్చి చెప్పిన తర్వాత వాళ్ళు అంటారు, తమ్ముడు చిన్నోడు అయినా మంచి విషయాలు చెప్పేవరా, నా భార్య నేను విడాకులు తీసుకో అనేటట్టుగా ఉండాలి. ఇలాంటి కార్యాలు జరగాలంటే నువ్వు ఈ సంవత్సరం మరింత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగతంగా, గుంపులో కాదు. గుంపులో బాగానే చేస్తాం, గుంపులో ఆ ఊపు వేరే విధంగా ఉంటుంది. పోటీ అనమాట. ఎంతసేపు ఉన్నాడు మోకాళ్ళు, నేను ఇంకొక 2 నిమిషాలు ఎక్కువే ఉండాలి. ఒంటరిగా లేదు, భార్యాభర్తలు రాత్రికాల సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడేం ఫోన్లు రావు, ఏ ఊర్లో వెళ్ళాల్సిన పని ఉండదు, రోడ్ల వెంబడి తిరగటానికి అవకాశం ఉండదు. రాత్రికాల సమయం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అడగండి ప్రభువుని. తెల్లవారి దినానికి ప్రభువు మనల్ని సిద్ధపరుస్తాడు. ఇక లేచిన దగ్గర నుంచి దేవుడు మన నోట నుంచి మధురమైన మాటలు, మనం ఎవరితో మాట్లాడిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అంతకుమించి ఏం కావాలి? 10 మందికి మనం ఉపయోగపడితే దేవుడు ఒక రోజున మనకు ఒక మంచి స్థితే ఇస్తాడు. ఈరోజు మన స్థితి బాగుండకపోవచ్చు. ఈరోజు చెప్పాను కదా, దానియేలుకి అంత జ్ఞానం ఉన్నా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు అంత జ్ఞానం ఉన్నా, కొంతకాలం పాటు దేవుడు వారిని మరుగుగానే ఉంచాడు. ఒకరోజు వచ్చింది, బానిసలుగా వాళ్ళని ఉంచట్లా. ఎలా ఉంచాడు? రాజుతో పాటు పరిపాలించే రాజ్యంలో ఆలోచనకర్తలుగా దేవుడు వాళ్ళని ఉంచాడు. నేను అదే చెప్తా, ఈరోజున్న ఈ స్థితి రేపు ఉండదు. నువ్వు అట్లా బతికితే ఉండదు. నువ్వు అట్లా బతకపోతే ఇంతే, ఈ బానిస బతుకి ఇంతే, నీ లైఫ్ అంతా ఇంతే, ఇట్లా తెల్లారిపోవటమే. కొంతమంది జీవితాలు ఆ రోజు వచ్చేంత వరకు దేవుడు కొంతమందిని మరుగు చేస్తాడు. మా విశ్వాసం అదే. పరిచర్యను మరుగు చేసిన, వాక్యం మరుగు చేసిన ఒక రోజు ఉంది, దేవుడు ట్రెండింగ్లోకి తీసుకొస్తాడు, వైరల్ చేసేస్తాడు ఒక్క కార్యము ద్వారా. కాబట్టి మనం ఆ రీతిగా ఈ సంవత్సరం మొరపెడదాం. దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. గ్రహింపు లేని గొప్ప కార్యాలు చెయ్యాలంటే ఏం ప్రార్థన చేయాలని చెప్పాను? ఉపవాస ప్రార్థన. ఉపవాసము వలన తప్ప ఇలాంటివి బయలుపరచబట్టం, తెలియపరచబట్టం అంత ఈజీ కాదు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు బయలుపరచడం. వారి యొక్క విశ్వాస పరిమాణం, వాళ్ళ ఆసక్తి ప్రభుత్వం వాళ్ళకి బయలుపరుస్తాడు. కాబట్టి అలాంటి ప్రార్థన అనుభవాలతో ఈ సంవత్సరం ముందుకెళ్దాం. దేవుడిది మొదలుకొని గ్రహింపలేని గొప్ప 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 కార్యాలు నా జీవితంలో అనుగ్రహించి అనేకులకి ఆశీర్వాదకరముగా నిన్ను మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. చిన్న ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. ప్రభువా,
నాకు కూడా అలాంటి గ్రహింపు కలిగిన జ్ఞానం నాకు ఇవ్వండి. దానియేలు యొద్దకి దేవుడు తన దూతను పంపించి గ్రహింపు కలిగిన జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రభువా, నాకు కూడా అలాంటి గ్రహింపు కావాలి ప్రభువా, దయచేసి సహాయం చేయండి. ఈ సంవత్సరం అలాంటి ప్రార్థనాత్మతో నన్ను నింపవా నాయన, అలాంటి ప్రార్థనాత్మతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక మంచి తీర్మానం చేసుకోండి. గత సంవత్సరాల్లో చేయలేకపోయానయ్యా, ప్రార్థించలేకపోయాను, మొరపెట్టలేకపోయాను, ఉపవసించలేకపోయాను, దయచేసి నన్ను బలపరచు నాయన. ఈ సంవత్సరమైన ఎక్కువగా ప్రభువా ఏకాంతంగా వ్యక్తిగతంగా నేను ప్రార్థనలో గడపాలి. ఎక్కువగా నీ వాక్యాన్ని చదవాలి, వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడాలి, ఇతరులకు చెప్పాలి, ఆశ్చర్యమైన సంగతులు నేను అనుభవించాలి. ప్రభువా దయచేసి నాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తీర్మానం చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను బలపరచయ్యా, ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను పరిస్థితులను బట్టి. ప్రభువా సహాయం చేయని నాయన. ఫరో రాజు వలె కలవరపడిపోతున్నాను, నెబుకద్నెజర్ రాజు వలె కలవరపడిపోతున్నాను. ప్రభువా దయచేసి నాకు బయలుపరచండి, నన్ను బలపరచండి, ప్రార్థనాత్మతో నింపుమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా బబ్లు ప్రార్థన చేస్తాడు మన కోసం. 2 నిమిషాలు నడిపించి ప్రార్థన చేస్తాడు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికిని ముగించుకుందాం. చక్కగా అందరూ ప్రార్థనలో గడపాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. గ్రహింపు లేని గొప్ప కార్యాలు మనం అనుభవించేటట్లు మన ద్వారా ప్రభువు జరిగించాలనుకుంటున్నాడు. వాటన్నిటిని బట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రభు ఇప్పటి వరకు మనతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు ఆశించినట్లు ఆనాడు మన పితరులకే కాదు మనకు కూడా మనము గ్రహించలేని గొప్ప సంగతులు ఆయన బయలుపరచటానికి, మనము ఊహించలేని కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించటానికి, మన యోచనకైనను ఏమాత్రము కూడా రానటువంటి కార్యాలు మన పక్షాన దేవుడు జరిగించటానికి సమర్థుడని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే అలాంటి గొప్ప కార్యాలు నీలో జరగాలన్నా, నీ ద్వారా జరగాలన్నా నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది ప్రభు సన్నిధిలో ఇప్పుడు చేస్తున్న దానికన్నా మరి ఎక్కువగా ప్రభుతో సాన్నిహిత్యం కలిగి ఉంటాం. పోషించి ఆనాడు మరుగై ఉన్నటువంటి కళ భావాన్ని చెప్పడానికి దేవుడు వారికి ప్రేరణించి బయలుపరిచాడు. అదే రీతిగా మన స్థితిగతులు, మన భవిష్యత్తు, మన యొక్క చివరి యాత్ర ఎలా ఉండబోతుందో, దేవుడు మనల్ని ఎలా ఉంచబోతున్నాడో, ఏ విధంగా నడిపించబోతున్నాడో, ఎందుకోసం నిర్మించాడో, ఏ పని కోసం నిన్ను నన్ను ఇంకా బ్రతికించాడో, ఆ ఉద్దేశాలు తెలుసుకొని గొప్ప కార్యాలు నీ ద్వారా నా ద్వారా జరగాలంటే ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మన హృదయపూర్వకంగా దేవునికి ఇష్టకరమైనటువంటి ఉపవాస ప్రార్థన చేయాలని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మౌనంగా ఉండకు. నీ నా భవిష్యత్తులో నీకు నాకు ఆశ ఉంటుంది కదా, గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలి. ఇంకా నా బ్రతికింతేనా, నా బ్రతుకులో మార్పు కలగదా, ఇంకా నేను ఈ స్థితిలోనే ఉంటానా, నా జీవితంలో అద్భుతం జరగదా, ఇంకా నా బ్రతుకు ఇంతేనా, ఈ అవమానాలు నిందలతోనే ఉండాలా, నేను ఎప్పుడూ మంచి స్థితిని, గతిని, ఖ్యాతిని, పేరును, సంపదను నేను కలిగి ఉంటానని ఆలోచన చేస్తున్నావు కదా. ఎప్పుడు ఈ నింద పడుతూనే ఉండాలా, ఈ నింద కొట్టివేసే రోజులు నా బ్రతుకులో నేను చూడలేనా అనే ఆలోచన నీ మదిలో ఉంటే, అట్టి ఆలోచనలకు, అట్టి నిరాశకు దేవుడు చక్కని ఆలోచన చెప్పాడు. ఆయన సన్నిధిలో ఆయనతో ఉపవసించి గడిపితే
ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి పదే పదే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించగలిగితే నువ్వు అనుకుంటున్నటువంటి అద్భుతం ఈ సంవత్సర కాలంలో దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడటానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ కార్యములో, దేవుడు నీ జీవితంలో ఆయన ఉద్దేశించిన కార్యం జరిగించటానికి సంసిద్ధుడై ఉన్నాడు. నువ్వు నేను చేయాల్సిందల్లా ఒకటే, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. ఉపవాస ప్రార్థన చేసిన భక్తులు వారు ఎలాంటి మేలులు పొందారో, ఎలా దేవుడు వారిని హెచ్చించారో, వారి ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడ్డాడో, వారి ద్వారా అనేకులకు దేవుడు ఎవరో బయలుపరచబడినట్లు వారిని వాడుకున్నాడో, అలా నిన్ను నన్ను వాడుకోగలడు. అలాంటి కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో చేయగలడు. అలాంటి కార్యాలు నీ ద్వారా, నా ద్వారా కూడా జరిగించగలిగిన సమర్థుడు. వారికి సాధ్యమైంది కేవలం ప్రభువు మీద ఆనుకొని వారు ఉపవసించి చేసిన ప్రార్థన వలన. ఆ ఒక్కటి అనుభవం నీవు నేను కలిగి ఉంటే, ఆ లోతైన అనుభవం నామకార్థమైంది, మనుషుల దృష్టికి యోగ్యమైనది లేదా మనుషుల వలన పొగడదగినది కాదు, దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైన ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆసక్తి కలిగి చేసే ప్రార్థన ప్రభు ఆలకించి నీ జీవితంలో, నా జీవితంలో మనము ఊహించలేని గొప్ప కార్యాలు, మన శక్తికి మించిన గొప్ప కార్యాలు మనల్ని ఏర్పరుచుకొని మన పక్షాన జరిగించటానికి, మనలో జరిగించటానికి, మన ద్వారా జరిగించటానికి ప్రభు సమర్థుడు. కనుక నీకు ఈ కార్యాలు జరగటానికి, ఈ అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే ఏం చేయాలో నీకు ఎంతో చక్కగా సుస్పష్టంగా వివరించబడుతూ వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికీ మౌనంగా ఉన్నావంటే నీవు బుద్ధి లేని వాడవే. ఎందుకంటే నీ భవిష్యత్తు మార్చబడటానికి, నీ జీవితంలో నీవెప్పటి నుండో ఎదురు చూస్తున్న అద్భుతం జరగడానికి ప్రభు నీకు చక్కని ఆలోచన ఈ నూతన సంవత్సరంలో ప్రభు నేను జ్ఞాపకం చేసుకొని నీకు అనుగ్రహించాడు. నీ ఆలోచన, ఆయన ఆలోచన నీకు అందించాడు. కనుక బిగ్గరగా సంతోషించి ఆనందించి ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థించటానికి పూనుకొని నీవు ఎదురు చూస్తున్న గొప్ప కార్యం, లేదా దేవుడు నీ పక్షాన నీ ఊహించిన దానికంటే చేయబోయేటువంటి ఆ గొప్ప సంగతి, ఆ గొప్ప కార్యం నీ పక్షాన చేయటానికి ఆయన సమర్థుడు. కనుక ప్రభు పాదాల మీద పడి ఆ భక్తులు ఏ విధంగా ప్రార్థన చేశారో వారికి దేవుడు బయలుపరుస్తాడనే విశ్వాసంతో ప్రభు యందు నమ్మిక ఉంచి ఆయన అనుగ్రహించేంత వరకు, ఆయన ప్రేరణ ఇచ్చేంత వరకు, ఆయన సెలవిచ్చేంత వరకు ఎలా నిరీక్షించి వారున్న స్థితిలో నమ్మకంగా ఉన్నారో, వారున్న పరిస్థితుల్లో ప్రార్థన మానకుండా చేస్తూ వచ్చారో, వారున్న పరిస్థితుల్లో పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారో, వారున్న పరిస్థితుల్లో భక్తిని ఏమాత్రం పక్కన పెట్టకుండా రోషం కలిగి బ్రతికారో, వారి రోషాన్ని దేవుడు ఘనపరిచాడు, వారి వైరాగ్యాన్ని దేవుడు ఘనపరిచాడు, వారి భక్తిని దేవుడు ఘనపరిచాడు. అలాగూ నీవు నేను రోషము కలిగి వైరాగ్యం కలిగి భక్తి చేయగలిగితే మనం అనుభవిస్తున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలో కూడా ఇంకా ప్రభువు ఆశీర్వదించేంత వరకు ఇదే స్థితిలో ఉండటానికైనా సిద్ధ మనస్సు కలిగి లోబడి బ్రతకగలిగితే ప్రభు నీ జీవితాన్ని, నా జీవితాన్ని అనేకులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా చేయటానికి ఆయన సమర్థుడు. అలాంటి భక్తి జీవితం నీకు నాకు అవసరం. కాబట్టి అలాంటి లోతైన అనుభవం కోసం ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమాలుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ నూతన సంవత్సరం 2వ ఆరాధనలో మీ సన్నిధిలో ఈ విధంగా పాలి భాగస్థులం అవడానికి తండ్రి మీరు కృప చూపించారు. సంవత్సర ఆదిలో వాగ్దాన సందేశంతో పాటు అయ్యా ఈ 2వ ఆరాధనలో మేము ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నాం. మా జీవితాల్లో నిరాశ, నిస్పృహలతో కూడినటువంటి పరిస్థితులు, మా స్థితిగతులను చూచి మాలో మాకు కలుగుతున్న వేదన, చింత, దిగులు, మాలో మాకు రేకెత్తుతున్నటువంటి అనుమానాలు,
నాయన ఇలాంటి వాటి అన్నిటిని గురించి ప్రభా ఈ ఆరాధనలో మాకు చక్కని ఆలోచన చెప్పారు తండ్రి. అవన్నీ తొలగిపోవాలంటే, వాటన్నిటిలో నుంచి మేము విజయం పొందాలంటే అయ్యా మీ సన్నిధిలో ఉపవసించి మీ దృష్టికి అనుకూలమైనటువంటి ఉపవాస ప్రార్థన మేము చేయాలని, మీ సన్నిధిలో తరచుగా కనపడాలని, మీరు మమ్మల్ని ఉంచిన స్థితిగతులన్నింటిలో కూడా మా భక్తి, మా ప్రార్థన, మా విశ్వాసం, మా యథార్థ ప్రవర్తన ఏమాత్రము విడిచిపెట్టకుండా, ఏమాత్రము అది దారి తప్పిపోకుండా జాగ్రత్తగా అలాగే మేమున్న పరిస్థితుల్లో కొనసాగించటానికి, అలాగే బ్రతకటానికి ప్రభువా మాకు సహాయం చేయండి. మమ్మల్ని అలాగూ సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వెనక ముందు అయ్యా ఏ భవిష్యత్తు, ఏ పేరు ప్రఖ్యాతలు, అయ్యా ఏ ఘనతలు, అయ్యా ఏ వంశావళులు, ఎటువంటి ఇది లేని వారు ప్రభా నీ మీద ఆధారపడి వారు చేసిన ప్రార్థన, వారు చేసిన భక్తి, వారు చూపిన వైరాగ్యం ప్రభా ఆ దేశమంతటికి నిన్ను పరిచయం చేయటానికి, నీవే దేవుడువని రుజువు చేయటానికి ఆ యవ్వనులను, అయ్యా వెనక ముందు ఏమీ లేని యవ్వనులను ప్రభా మీరు వాడుకున్నారు. అయ్యా వారు చేసినటువంటి ప్రార్థన, వారు అనుసరించినటువంటి భక్తి విధానం, వారు కలిగి జీవించిన అరోషముతో కూడిన వైరాగ్య జీవితం ప్రభా నేటి దినాల్లో మాకు ఎంతో అవసరమైంది. దాని ప్రతిఫలం ఏంటో మేము చూసాం, మేము విన్నాం ప్రభా. మా ద్వారా కూడా అలాంటి కార్యాలు, మాలో కూడా అలాంటి కార్యాలు జరుగునట్లు ప్రభా మేము కూడా అలాంటి ఉపవాస ప్రార్థన, వైరాగ్యముతో కూడిన భక్తి, నిష్ఠతో కూడినటువంటి ఆరాధన ప్రభా మేము చేయగలగటానికి కృప చూపించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మాకు ఆలోచన చెప్పారు ప్రభా, మా బ్రతుకులు మార్చబడాలంటే మేమేం చేయాలో, మా స్థితిగతులు మార్చబడాలంటే మేమేం చేయాలో ప్రభా, మా ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలు మేము చూడాలి అంటే, మా ద్వారా జరగాలి అంటే, మాలో జరగాలంటే ప్రభా మేమేం చేయాలో మాకు బోధపరిచారు. ఆ రీతికి ఆ విధానమైనటువంటి ప్రార్థన మాకు నేర్పించండి. ఇది మొదలు మీతో వ్యక్తిగతంగా మేము ప్రార్థనలో మరి ఎక్కువగా గడపటానికి, అయ్యా నిన్ను ఘనపరచటానికి, అన్యులు ఎదుట మీ నామాన్ని మహింపరచటానికి, నీవు నిర్ణయించిన కాలంలో దీవించేంత వరకు, హెచ్చించేంత వరకు, పైకి లేపేంత వరకు, కార్యాన్ని జరిగించేంత వరకు ప్రభా అయ్యా ఈ భక్తి విధానంలో అయ్యా ఈ యొక్క ప్రభా కృపలో ప్రభా ముందుకు కొనసాగడానికి కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కృప చూపించండి దేవా, కనికరించి సహాయం చేయమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతున్నాం. కృప చూపించండి, కనికరించండి. గొప్ప దేవుడు ప్రభా, మీ పాదాలు పట్టుకుంటున్నాం. మాకు వినిపించబడిన సంగతులను బట్టి మా ప్రాణాత్మ దేహాలను మీకు అప్పగించుకుంటున్నాం. దయచేసి ఆ లోతైనటువంటి ప్రార్థన అనుభవం అయ్యా, ఆ వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రార్థన, నీ సన్నిధిలో ఉపవసించి చేసేటువంటి ఆ ప్రార్థన, నీ దృష్టికి అనుకూలమైన, అంగీకారయోగ్యమైన, ఎంచుకొనదగిన ఆ భక్తి జీవితం దయచేసి మాకు అనుగ్రహించమని అయ్యా, మీరు ఆశించినట్లు మా జీవితంలో ఆ గొప్ప కార్యాలు జరుగునట్లు మేము అలాగ అందుకు యోగ్యులుగా, అర్హులుగా బ్రతికే కృప కూడా మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీరిచ్చిన ప్రేరణ బట్టి ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రభా యొక్క 2 దినాల యవనస్తుల కూడికను కూడా మీ నామహిమార్థమే జరిగించండి. మీరిచ్చారన్న ప్రేరణ, మీరిచ్చారన్న ఆలోచన బట్టి మాత్రమే ముందుకు వేసిన ఆ యొక్క సంగతులు మేము విన్నాం ప్రభా. వారికి ఇచ్చిన ధైర్యం, వారికి ఇచ్చిన విశ్వాసం ప్రభా, నీ పని మీద వారికి ఇచ్చిన బాధ్యత, ఆసక్తి మాకు కూడా అనుగ్రహించండి. సంఘముగా మేము కూడా కలిసి సమిష్టిగా పనిచేయటానికి, మనస్సు కలిపి పరిచర్యలో పనిచేయటానికి, సహకరించటానికి, ప్రతి పని పూనుకొని జరిగించటానికి తండ్రి తగిన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని సిద్ధపరచమని, ఆ సభలలో గొప్ప వైరాగ్యం, గొప్ప ఉజ్జీవం ప్రభా మేము చూచున్నట్లు నీ సంగతుల ద్వారా మా హృదయాలు, ఆ ప్రాంత ప్రజల యవనస్తుల హృదయాలు త్రిప్పబడినట్లు, ప్రేరేపించబడినట్లు, అద్భుతముగా మార్చబడినట్లు మీ కార్యాలు జరిగించి మీ నామానికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ ఘనమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృపా, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, సకల కోటి పరిశుద్ధులకు, వాక్యం అందించిన దైవజనులకు, వాక్యాన్ని విని
ఆ ప్రకారంగా మనసును మార్చుకుని ఒక మంచి తీర్మానం చేసుకుని అలా బ్రతకాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డకి దేవుని కృపా కాపుదల తోడుగా ఉండి వాక్యానుసారంగా ప్రతి ఒక్క బిడ్డని సిద్ధపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. అందరికి వందనాలు.